ఈరోజు సమాజం కానీ సంఘం కానీ ఎలా అయిపోయింది తెలుసా? పాడైపోయింది. లోకం ఎలాగో పాడైపోయింది, దేవుని సంఘం కూడా ఏమైపోయింది తెలుసా? పాడైపోయిందండి. అందుకే ఈరోజు చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? సంఘంలో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. సంఘాలు ఏం కప్పుకున్నాయి? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ప్రవేశించిన సంఘంలోకి. తోడేళ్ళ కంటే ఆకలి ఎక్కువ. మరి ఆకలి తీరాలంటే తోడేళ్ళ కొత్త మీరు ఊరుకుంటారా? చెప్పండి. ఇప్పుడు తోడేళ్ళలాగా వస్తే ఊరుకుంటారండి? ఇంటి పక్కనో ఇంటి వెనకాలనో ఎవరినో కేకేసి కర్రలతో కూడా తోరేస్తాం. అదే గొర్రె చర్మం వేసుకుని వచ్చిందనుకో ఏముంటుంది? అమ్మో గొర్రె వచ్చింది, అంతే కదండి. తోడేళ్ళలాగా వస్తే ఒప్పుకోం. ఇది వరకు దొంగ అంటే ఎలాగుండేవారు? పెద్ద పెద్ద మీసాలు, పెద్ద పెద్ద గడ్డం, ఇక్కడ ఏదో పెద్ద కాయ కింద పెట్టేవారు. అబ్బో అని ఒక ఘాటు అంటే వీడు దొంగ అంటే అడికి ఒక ఫోటో ఉంది, అడికి ఒక రూపం ఉంది. దొంగ అంటే ఎలా ఉంటాడు? ఇప్పుడు దొంగలు ఎలా ఉంటారు తెలుసా? చాలా కాస్ట్లీ. మన ఒక సాఫ్ట్వేర్ కనపడ్డామనుకో ఆడు మనకంటా తెలివైన వాడు, అంతే కదండి. ఇప్పుడు ప్రభుత్వాలు రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీలు యాప్లు కనిపెడతాయి, వాళ్ళనే సైబర్ నేరగాళ్ళు అంటారు. నువ్వు ఎంత తెలియకుండా కనిపెట్టినా వాడు దానికన్నా గొప్పది కనిపెడతాడు. అంటే ఇప్పుడు దొంగ అలా లేడు, రూటు మార్చుకున్నాడు. ఒకప్పుడు దొంగ అంటే ఏం గుర్తొచ్చేది? బుగ్గ మీద కాటు, ఎక్కడో పెద్ద కాయ, పెద్ద పెద్ద మీసాలు, జుట్టు, బొడ్లో కత్తి. అబ్బో దొంగ వచ్చేస్తున్నాడంటే భయపడిపోయారు సమాజం. ఇప్పుడు దొంగలు అలా లేరండి. ఎలాగైతే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఏమేస్తున్నారా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళంట సంఘములోకి ప్రవేశించినాయి అంట. మందనాలు ఏం చేస్తారో కనికరింపరో. ఏ మాటలు చెప్తారు? తిన్నమైన మాటలు చెప్పరు, వంకర మాటలు చెప్తారంట. నేనంటున్న మాట కదా, బైబిల్ అంటాను, చూపిస్తా. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ చదువుకొని చెప్తాను. ఎందుకంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, ఇది సాక్షాత్ ఎవరంటున్నారు? స్వయాన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు, కొండ మీద కూర్చున్నప్పుడు, ప్రజలందరూ వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి కొన్ని మాటల హెచ్చరికలు జారీ చేశాడు ఆయన. నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయినప్పుడు సమాజంలో నా వేషాన్ని వేసుకుని నేను ఎవరినైతే గొర్రె పిల్లని అన్నానో ఆ గొర్రె పిల్ల వేషాన్ని వేసుకుని చాలా మంది వచ్చేస్తారు రబ్బాయి, మీరు జాగ్రత్త పడండి అని మీకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. అక్కడ ఆగండి. కానీ ఎవరిని జాగ్రత్త పడమంటున్నారు? మన కరోనా వచ్చింది కదండి, మనందరూ తెలుసు కదా. ఎవరిని జాగ్రత్త పడమని ప్రభుత్వం వారు హెచ్చరిక జారీ చేశారు? కరోనాను జాగ్రత్త పడమన్నారా? కరోనా రాకుండా మిమ్మల్ని జాగ్రత్త పడమన్నారా? అంతే కదండి. యావత్ ప్రపంచం మీరు ఇంటల్లో నుంచి బయటకు రావద్దు, అంతే కదండి. పోలీసులు కానీ చాలామంది తెగ తిరిగారు. అంటే ఒక మెసేజ్ పాస్ చేశారు, ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో ఒక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి మీకు సోకకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఉండాలి? ఇళ్లలోనే ఉండాలి, బయట తిరగొద్దు, మీరు జాగ్రత్త. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు, మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. మరి అబద్ధ ప్రవక్తలు ఎలాగుంటారండి? వాళ్ళకైనా రూపం ఉంటుందా? చెప్పండి. దేవుడు వాళ్ళకైనా రూపం ఉంటుందా? మరి అబద్ధ ప్రవక్తలు కానీ, దొంగ ప్రవక్తలు కానీ, దొంగ బోధకులు కానీ ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మరి అది కూడా తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు పాత కాలంలో దొంగలంటే ఇలా ఉండేవారు, ఇప్పుడు దొంగలంటే వేరొక విధం. బండి మీద నీటికి ఇన్షర్ట్ చేసుకుని ఒక రేసు బండి వేసుకెళ్ళి మెల్ల గొలుసులు లాగేస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు మన పక్కనే ఉంటాడు ఇన్షర్ట్ చేసుకుని, ఒక సాఫ్ట్వేర్లలో ఒక ల్యాప్టాప్ ఇచ్చుకుంటాడు, ఒక మంచి మొబైల్ ఫోన్ ఆడతాడు, మంచి సెంటు కొట్టుకుంటాడు. అబ్బాయి ఇతను గొప్ప ఉద్యోగస్తుడు అనుకుంటాం, తీరా చదువు దొంగ. అంటే ఇది ఎవరిని దొంగో ఎవరినో వ్యక్తి మంచి వ్యక్తి మనం తెలుసుకునే స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. అందుకని అబద్ధ ప్రవక్తల గురించి అంట జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి?
మార్కు సువార్త 4:24 అన్నట్టు తీయక్కర్లేదు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. అంటే బోధకుడు చెప్తున్న మాటలు బైబిల్లో ఉన్నవా లేవని ముందు మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలంటే బైబిల్ దీవారాత్రం ధ్యానించాలి. మరి ఎంతమంది చదువుతున్నారు బైబిల్? శుక్రవారం మీద చేస్తున్నారా, ఆదివారం మీద చేస్తున్నారా? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో 2 నెలల అయితే మన పండగ వచ్చేద్ది. సందడి కదా, బెత్లెహేంలో సందడి వచ్చేద్ది. ఇంక మనకి ఒక చీర కొనాలంటే ఎన్నిసార్లు తిరిగేద్దాం మనం? అంటే జాగ్రత్త. అంటే దీనికి డ్యామేజ్ ఉందా, దీని పళ్ళు బాగుందా, లేకపోతే దీని డిజైన్ బాగుందా, రకరకాలుగా తిరిగేస్తాం. అంటే ఒక చీర కొనే నువ్వే అన్నిసార్లు తిరగేస్తూ ఉంటుంటే మరి నిత్య జీవానికి వెళ్ళవలసిన నీ ఆత్మ వాక్యాన్ని ఎంత పరిశోధిస్తున్నావు నువ్వు? మీరు ఏమిన్నారు జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీకు భయం లేదా? యేసుక్రీస్తు మాటలు చెప్తున్నప్పుడు మీరు భయపడట్లేదా? నిజంగా ఈరోజు సమాజానికి దేవుడు అంటే భయం లేదు. అలా ఎవరో కూడా బోధించలేదు. మీరు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే దేవుడు దండిస్తాడు, మీరు తప్పు చేస్తే దేవుడు తోలు ఒలుస్తాడు అని ఎవరో బోధించలేదు సమాజంలో. యేసుక్రీస్తు వారు కరుణామయుడు, యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు. మాట్లాడకపోయినా మాట్లాడతాడు, మాట వినకపోయినా అమ్మో ఎంత తీగా ఉంటాయి మాటలో కదండి. మాట వినకపోయినా మన్నిస్తాడంట. మీ పిల్లల్ని ఎప్పుడైనా వదిలేసారా మాట వినకపోతే? తోలు వల్లేదా చెప్పండి? పలకరించకపోయినా, పక్కోడితో పలకరించకపోతే ఆడితో నాకు మాటలేంటి, ఆడు పలకరించలేదంటే అనుకోని మనకంటాం. దేవుడికి రోషం లేదా? అంటే దేవుడు ఉన్నాడు, మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఆ శిక్ష అలాంటిది తెలుసా? ఒక 20 సంవత్సరాలకు కాదు శిక్ష, అది ఒక 30 సంవత్సరాలకు కాదు. ఈ భూమి మీద 70 సంవత్సరాలు బ్రతుకుతున్నవే, ఆ 70 సంవత్సరాలు కాదంట. అగ్ని ఆరదు, పురుగు చావదు, తరతరములకు శిక్ష. ఎందుకంత శిక్ష వేస్తున్నాడు? ఒక 70 సంవత్సరాల జీవితం కోసం నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, నా ఇష్టమైన నా జీవితము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఈ భూమి మీద నువ్వు సంతోషంగా బ్రతకాలి, అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని నువ్వు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగితే 70 సంవత్సరాల శిక్ష కాదు నాయనా, తరతరములకు తరగని శిక్ష. ఎవరైనా చెప్తున్నారు మీరు? ఇటువంటి బాధ ఎక్కడైనా వింటున్నారా మీరు? 30 సంవత్సరాలు 70 సంవత్సరాల శిక్ష కాదు అది. నువ్వు ఆత్మ అంట, నువ్వు కలకాలం కాలుతానే ఉంటావు, కలకాలంతో కాలుతూ ఉంటావు. జాగ్రత్త పడండి ప్రియమైన దేవుని వారలారా. ఎవరైనా ఈ మాటలు గనక ఈ శబ్ద యంత్రం ద్వారా వింటే మీ బ్రతుకులు, మీ జీవితాలు మార్చుకుని జాగ్రత్త పడండి. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల గురించి అంటే జాగ్రత్త పడి, వారు గొర్రె చర్మం వేసుకుని మీ యొద్దకు వత్తురు. ఏం వేసుకుని వచ్చారు వాళ్ళు? తోడేలుగా రాలేదు. అమ్మో తోడేలు వస్తే నన్ను తినేస్తుంది, అంతే కదండి. తోడేలు వస్తే ఏం చేస్తుంది? నన్ను తినేస్తుంది, నన్ను భక్షిస్తుంది. కానీ ఈ తోడేలు ఎలా వచ్చిందంట? గొర్రె చర్మం వేసుకుని వచ్చింది. నువ్వు గొర్రె అనుకుంటున్నావు, గొర్రె కదరా బాబు, తోడేలది. మీరు గొర్రె అనుకుంటున్నారేమో, గొర్రె కాదు అది, తోడేలు. ఆ తోడేలు ఎలాగంటదంట చూడండి. మీరు వేసుకుని వద్దురు, వారు వద్దురు కానీ లోపల ఘోరమైన తోడేళ్ళు. అంటే పైకి ఏ స్వభావం కాపాడుతుంది? గొర్రె స్వర్మం కాపాడుతుంది, అంతే కదండి. యాకోబు ఏం కప్పుకున్నాడు? స్వరమేమి ఎలా వచ్చింది? యాకోబు స్వరమే. కానీ ఏం కప్పుకున్నాడు ఆయన? మేక చర్మం కప్పుకుని వెళ్ళిపోడు. తడువు చూస్తే ఎవరు? యాకోబా, యేసోవా? తడువు చూస్తే యాకోబు, స్వరం తింటే యాకోబు. మన స్వరం ఎలా కొట్టాలి? తోడే స్వరం కాదు మంది, గొర్రె పిల్ల స్వరం వస్తుంది మంది. తల్లులారా, అమ్మలారా మాట్లాడండి అమ్మా. చాలా చెప్తారు కదండి పెద్ద పెద్ద స్టేజ్ల మీద వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద సేవకులు చెప్పినప్పుడు, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు అమ్మా అంటే ఎంత తీయగా ఉంటుందో మాట. అంటే ఇలా స్వభావం చూసినప్పుడు అమ్మో ఈయన చీమకు కూడా హాని చేయడేమో, ఆయనకి చీమలతో పని లేదురా బాబు, నీతోనే పని ఉంది. ఆ మాటలు విన్నప్పుడు అనుకుంటాం, అమ్మో ఈయన అంటే చీమకు కూడా హాని చేయడం అనుకుంటా, చీమలతో ఆయనకు పని ఏంటి, నిన్ను భక్ష్యంతో వస్తానది, నిన్ను తినేదామని వచ్చింది, అది నిన్ను మింగేదామని వచ్చింది, అది ఘట సర్పం.
దాని నోరు చాలా పెద్దదే, చీమలతో పని లేదు దానికి. అంటే పైకి మాట్లాడుతున్న మాటలు ఎలాగుంటాయంటే, అమ్మలారా నా కోసం వేడకండి యేసుక్రీస్తు అన్నారు చూసారా, స్వయాన దించేస్తారు అది. అమ్మలారా నా కోసం వేడకండి అని. ఎప్పుడైనా మీ పిల్లలు నిజం చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నా గానా మీ పిల్లల కోసం ఎప్పుడైనా మార్పు కోసం ఎవరైనా ఏడ్చారా? మన గురించే చెప్తున్నాను, బయట గురించి చెప్పట్లే. మన సంఘంలో యెహోవా క్రీస్తు సంఘంలో మీ పిల్లల కోసం ఎవరన్నా ఏడ్చారా? మీరు నిజంగా ఏడుతాలు ఎందుకు మారట్లేదు చెప్పండి. మార్పు అన్నది అందరికి రాదండి. ఒక్క రోజులో మనిషి మారిపోతే ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. చాలా కష్టం. వాళ్ళ మారేంత లోపు దేవునిని పరిశోధిస్తూనే ఉంటాడు, పరీక్షిస్తూనే ఉంటాడు. ఎంతవరకు నిలబడతా నువ్వు, ఎంతవరకు నా బాధను తట్టుకుంటావు, ఎంతవరకు నా శ్రమను తట్టుకుంటావు అని ప్రతిరోజు నేను ఏం చేస్తాడో తెలుసా, పరీక్షిస్తాడు. లోపల ఎలా ఉన్నా క్రూరమైన తోడేళ్ళు. అంటే అలా స్వభావం లోపల ఎలాగుందంటే పైకే గొర్రె చర్మం, పైకే గొర్రెలాగా మాట్లాడతాం, లోపల ఎలాగుంది క్రూరత్వం ఉంది. అందుకంటారు కదా చాలా మంది అంటున్నారంటే ఈ మధ్యన, నేను కనుక బైబిల్ పక్కన పెడితే ఏం పక్కన పెడతాం? బైబిల్ పక్కన పెడతావా? అది ఎవరి స్వభావం అది? ఒక్కసారి నాగట మీద చేయి పెట్టిన తర్వాత వెనక్క తిరిగోడు ఎవడో కూడా నాకు పాత్రుడు కాడు. నీ కుటుంబ సభ్యులు వెలివేశారా? బైబిల్ పట్టుకున్నాక విడిచిపెట్టాయి. నీ భర్త వదిలేశాడా? నువ్వు బైబిల్ పట్టుకున్నావు, విడిచిపెట్టే. నీ భార్య వదిలేసిందా? విడిచిపెట్టే. నీ బిడ్డల దగ్గర రావట్లేదా? విడిచిపెట్టే. నా నిమిత్తము తండ్రినైనా తల్లినైనా భూములనైనా ఆస్తులనైనా భార్యనైనా పిల్లలనైనా విడిచిపెట్టేవాడు కంటే ఏమొస్తే తెలుసా? ఇహమందు హింస. ఆశీర్వాదం రాదు. ఏ ఆశీర్వాదం వస్తుందబ్బా? పర సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైతే జీవవాక్యం చేత పట్టుకున్నావో ఆ వాక్యం నిమిత్తం మధ్యలో బైబిల్ పక్కన పెట్టకూడదు నాయన. అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు, రే నేను మారని అనుకుంటున్నాను రా బాబు, మీరు నేను మారలేదు, నా స్వభావం లోపల అలాగే ఉంది. ఈ మధ్యన ఒక డైలాగ్ ఫేమస్ అయింది, ఏదో కొత్తగా ఉందని ట్రై చేశాడంట, లోపల అలాగే ఉందంట. ఏదో కొత్తగా ఉందంట, ఏం చేసిన లోపల ఒరిజినల్ అలాగే ఉందంట. అంటే ఈ డైలాగులను బట్టి వాళ్ళు ప్రేరేపణ అవుతున్నారేమో. బైబిల్ పక్కన అర్థం ఏంటండి? బైబిల్ నీకు ఎందుకు వచ్చాడు? పక్కన తగ్గించాడా? అవసరమైతే వాక్యం కొరకు కుటుంబాన్నే పక్కన పెట్టాలి, కుటుంబానికే దూరం అవ్వాలి. అలా దూరం అయ్యారు కాబట్టి ఎంతో మంది భక్తులు. ఒక విలియం కేర్ ఉన్నాడండి ఈరోజు సమాజంలో. ఈరోజు భారతదేశంలో ఇంత విడిగా సువార్త ప్రకటింపబడుతుందంటే, ఇన్ని దేశాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని భాషల్లో బైబిల్ ఉందంటే కారణం ఎవరనుకున్నారు తెలుసా? ఒక విలియం కేరీ తన భార్య బిడ్డలు విడిచి లండన్ నుంచి వచ్చేసాడు కోల్కత్తా. దేవుని సువార్త చేయాలని, దేవుని రక్షణ సువార్తను ప్రకటించాలి, తన కుటుంబాన్ని విడిచి వచ్చాడు. ఈరోజు ఏ సేవకుడు కూడా కుటుంబం నుంచి విడిచి వెళ్ళడం. అందరూ పాస్టర్లే, అందరం పాస్టర్ అమ్మగారులే, అంతే కదండి. 66 పుస్తకాలు వరుసటి చెప్పమంటే ఎవరికి రాదు, వస్తుందా? ఇది జాగ్పట్టు 1+1 ఆఫర్. ఇది ఒక పాస్టర్ గారిని చేసుకుని ఆవిడ పాస్టర్ అయిపోద్ది. అబ్బో ఎంత గొప్ప ఆఫర్ ఇది. అందుకంటే అబద్ధ ప్రవర్తన గురించి అంటే మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడండి. వారు లోపల ఎలాగున్నారు? క్రూరమైన తోడేళ్ళు. మరి ఆ తోడేలు ఎలాగుంది? గొర్రె చర్మం కప్పుకుంది. మరి వారిని ఎలా తెలుసుకోవాలి? ఒకసారి ఆగండి, ఏజ్కేల్ గ్రంథం కలుద్దాం. ఏజ్కేల్ గ్రంథం 34 కాదండి, 22వ అధ్యాయం. 22వ అధ్యాయం చూడండి, 27వ వచనం ఒకసారి చదవండి. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషును నశింపజేయుటలోను వేటన చీల్చు తోడేలు వల ఉన్నారు. ఇక్కడ అంటే చూడండి, దానుల అధిపతులు. దేనుల అధిపతులు? సంఘముల అధిపతులు. ఈరోజు చాలా మంది అంటారంటే, నేను సంఘాన్ని కట్టానండి. నువ్వు కట్టావా? ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం చదివారా?
ఏమన్నాడు పేతురుతో? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదు. నువ్వు కడతావనలేదు పేతురుతో. పేతురు, నా సంఘాన్ని నువ్వు కడతావనలేదు, నేను కడతాను. ఇప్పుడు మనల్ని ఎవరు కట్టారు? ఏబెల్ గారు కట్టారా? సీమన్ గారు కట్టారా? యెహోషువ కట్టాడు? రమేష్ కట్టాడా? నారిపోసివాడు నీరు పెట్టివాడు ఒకడే, అంతే కదండి. దానికి జీవాన్నిచ్చేది ఎవరు? దేవుడు. ఇక్కడంట దాని అధిపతులంట లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులనంట నశింప చేయుటలో. అంటే లాభం సంపాదించడానికి ఏం చేస్తారు? అవసరమైతే నరహత్య చేస్తారు. అంటే మనుషులు నశించిపోయినా పర్లేదు, ఇలా పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు, నిత్య జీవితం వెళ్ళకపోయినా పర్లేదు. అంటే ఏమన్నారు? నశింపజేయుటలోను వేటన చీల్చు తోడేలు వలె ఉన్నారు. ఒక వేటను తోడేలు ఎలాగైతే చీల్చేస్తుందో అటువంటి సంఘాల్లో ఈరోజు బోధకులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నా బ్రతుకు బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, వాళ్ళ గురించి నాకు అవసరం ఏంటి? వాళ్ళు రక్షణ పొందితే ఏంటి, రక్షణ పొందకపోతే ఏంటి? నిజంగా ఒక ఆత్మీయంగా యథార్థంగా రక్షణ పొందిన వాడికే ఇతరుల పట్ల భారం కలిగి ఉంటుందండి. సర్టిఫికెట్లు కొనుక్కు తెచ్చి వాళ్ళకు బోధించే వాళ్ళకు ఉండదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని తన బ్రతుకును మార్చుకుని పశ్చాత్తాపడతాడో, ఆ పశ్చాత్తాపడిన మనిషి నాలాగా ఇంకోటి నశించిపోకూడదని దేవారాత్రం వాక్యంలోనూ ప్రార్థనలో గడుపుతాడు. ప్రభు, ఎంతో మంది మా కళ్ళ ముందు నశించిపోతున్నారు, ఇదిగో వాళ్ళ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్న భారం ఎవరికి ఉంటుంది తెలుసా? ఒక రక్షణ పొందుడికి ఉంటుందండి, అంతే కదండి. ఒక గాయం తగిలినోడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నాకు వచ్చింది గాయం, నేను తట్టుకున్నాను, నువ్వు తట్టుకో. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని విడిచుట అసంభవం అని ధైర్యం చెప్పేవాడు ఎవడుంటాడు? ఒక గాయం తగిలినోడికే. గాయం తగిలినోడికి బాధ ఏముంటుంది? గాయం తగిలితేనే కదా బాధ వచ్చేది, తగలనోడికి బాధ ఉంటుందా? నిజంగా రక్షణ పొందినోడికి ఇతరులు ఎలా రక్షించాలన్న బాధ ఉంటుంది. ఆ బాధతోనే వాక్యం చెప్తాం. ఎవరి మీద పగ ద్వేషం మాకెందుకండి? మిమ్మల్ని ద్వేషిస్తే మాకు వచ్చేదేంటి? మిమ్మల్ని ప్రేమిస్తాం, ద్వేషించి ఎవరినో కూడా. ఎవరు ఎన్నో మాటలన్నా, ఎవరు చీ అన్నా తూ అన్నా మాకు నేర్పింది ఒకటే యేసుక్రీస్తు. సాక్షాత్తు మహానుభావుడైన యేసుక్రీస్తు మీద ఉమ్మేశారు, మా మీద అయితే ఏముంది? యేసుక్రీస్తునే మొహం మీద గుడ్డేసి బుద్ధుని వాడు ఎవడో చెప్పమన్నారు. ఆయనకంటే గొప్పలం మనం? ఆయనకంటే గొప్పలమా? లేదు కదా. అంతటి మహానుభావుడికి ఈ లోకం అంత అవమానం చేస్తే నీకు వచ్చిన చిన్న అవమానం కోసం ఎందుకు ఎగిరిపోతావు? తట్టుకోలేవా? బైబిల్ పక్కన పెట్టేద్దామా? ఎలాగొన్నారంట? నరహత్య చేయుటలోను మనుషులనంట నశింప చేయుటలను వేటన చీల్చు తోడేలు వాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘంలో చాలా మంది. నేను బ్రతకాలంటే, నేను జీవించాలంటే నువ్వు నశించిపోయినా పర్లేదు, నా పీఠం మోసే పీఠం మీద కూర్చున్నాను నేను. ఎవరి పీఠం? మోసే పీఠం. అది నన్ను ఎవడ కదలచడానికే వీల్లేదు. ఎలాగున్నారో? మనుషులు నశింపజేయటం అంటే మనుషులు నశించిపోయినా పర్లేదు, నా స్థానం నాదే. ఇంకెలాగున్నారు చూడండి. మేకా గ్రంథము 3:5 చెప్తాడు. మేకా గ్రంథం 3:5 ఆహారం నములుచు సమాధానమని ప్రకటించు వారును, అంటే ఆహారం నములుచు సమాధానం ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని వేళ అతని మీద యుద్ధము ప్రకటించి వారునై నా జనులను పొరపెట్టి ప్రవక్తల గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే ఆహారం నములుతున్నారు. ఆర్డర్ నోట్లో ఏముంది అమ్మా? ఏముంది నోట్లో? ఆహారం ఉంది. తింటున్నా కదా, నేను పెట్టకపోతే నా మీద యుద్ధం ప్రకటించేస్తావా? అక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ అన్ని నోట్లో ఉంది, నోట్లో ముద్దెట్టారు. అది నవ్వులు మింగితే నీకు జీర్ణం అవుతుంది. నవ్వలకుండా ఇంకో ముద్దెట్ట మనకి ఏమవుతుంది? ఊపిరి చెప్తాం మనం, అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఎవరైనా గోక్కునే పిల్లలు చిన్నపిల్లలు గోగా నోట్లో పెట్టేసి ఉంటారు బిస్కెట్లు. ఏమేస్తాం? నెత్తి మీద ఓటేసి జాయిగా తినరు అంటాం. అంటే మనం ఎందుకు గొంతుకులో పట్టేస్తే ఏమైపోద్ది? ఊపిరి అందదు కదా. ఏగాదిగ అంటే ఇక్కడ అంటే ఏమన్నాడు? ఆహారము నములుచు అంట. చూడండి,
ఆహారం నములుచు సమాధానమును ప్రకటించేవారు ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించేస్తారంట. ఏంటి, ఒక పూట ముద్దట్టకపోతే యుద్ధమా? అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రవక్తలు ఎంత ఘోరంగా ఉన్నారో చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రవక్తలు ఈ గొర్రె చర్మం వేసుకున్న తోడేలు ఎంత దారుణంగా ఉన్నారో చెప్తున్నాడు. అంటే గొంతులో ముద్దుండే కానీ ఒక ముద్ద పెట్టకపోతే మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? సమాధానము. ఓర్చుకో ఓర్చుకో రాసినాడుగా ఓర్పు లేదు, అంతే కదా? నిజంగా మీరు పాటలు పాడినప్పుడు చాలా బాగుంటాను నేను, అంతే కదా? అయ్యి బాబా, నేను మీరు పాడుతుంటే మీ స్వరాలు బాగుంటాయి, మీ పాటలు బాగా అంటారు, కానీ దాంట్లో భావాన్ని అర్థం చేసుకుంటా. మా నవ్వుడు ఏదో పాట పడింది కదా వదిన, మరి ఆ పాట మనం అప్లై చేసుకున్నామా? మన జీవితానికి అప్లై చేసుకున్నామా? చెప్పండి. నిజంగా గుండెల్లో యేసు ఉంటున్న పాట ఉంది కదా, మరి గుండెల్లో యేసు ఉంటే యేసులా మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పండి. గుండెల్లో యేసు ఉంటే యేసులాగా వస్తుంది మన మాటలో? ఎలా వస్తుంది మన మాటలో? మన గుండెల్లో ఎవడున్నాడు? దుష్టుడు ఉన్నాడు. అందుకే నువ్వు ఎలా మాట్లాడతావు? దుష్టుల్లాగానే మాట్లాడతావు. నిజంగా గుండెల్లో యేసుంటే ఏమో, తమ్మో నా గుండె నిండా ఎవరున్నారు? యేసున్నాడు. మరి యేసున్నప్పుడు నీ మాట ఎలాగ ఉండాలి? అమ్మా, నీకెవరు శిక్ష వేయలేదా? నేను కూడా శిక్ష వేయను, ఇంకా పాపం చేయకు, వెళ్ళమ్మా అని చెప్తామ్మా. యేసుంటే, యేసు లేకపోతే మన మాట ఎలాగొస్తా? ఈవిడ పెద్ద అదేహ, అంతే కదా? మనమైనా అందుకే చాలా జాగ్రత్తగా యేసు ప్రతి మాటను పట్టుకుంటాడండి. మీరేదో పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు. చాలా ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వినయంతో ఉండాలి, దీనత్వంతో ఉండాలి. ఏదో చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అది కాదు. మనలో కూడా పాపాలు ఉన్నాయి, తెలియని పాపాలు ఉన్నాయి మనకి. ఆ పాపాలను జయించాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. కానీ ఎవరన్నా చదివి ఎన్ని సంవత్సరాలు గొంతు తెచ్చుకున్నా ఎవరో వాక్యం చదవట్లే. ఏమన్నా ఎలాగోనంట? ఆహారం నములుచు, ఆహారం పెట్టను అంటే ఎలాగున్నాడో వారితో ఎలా ఉన్నారో యుద్ధం ప్రకటించేస్తున్నారు. ఈరోజు యుద్ధం దేనికి జరుగుతుంది అనుకుంటున్నారు? ఈరోజు దైవభక్తి ఏంటి అనుకుంటున్నారు? లాభసాటి వ్యాపారం. అసలు ఎంత వ్యాపారం తెలుసు? ఈరోజు ప్రపంచంలో భక్తి మీద జరుగుతున్న వ్యాపారం కోటాను కోట్లండి. అది ఏ మతంలో అయినా కావండి. 366 రోజులు ఫుల్ బిజినెస్ ఉంటుంది, లాభాల్లో తప్ప నష్టాలు లేదు ఈ వ్యాపారానికి, భక్తి వ్యాపారానికి. తెలుసా మీకు? మళ్ళీ ఇలా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది తెలుసా? కనమా కంపెనీలను లాస్ వస్తాయి, కనమా కంపెనీలను జాబులు తీసేస్తారు. కానీ వ్యాపారం ఎలా ఉంటుంది తెలుసా? 3 పువ్వులు 6 కాయలే, నిత్యం పంట. కొన్ని పంటలు 6 నెలలకో 3 నెలలకు వస్తాయి, ఇది వారం పండేద్ది. సంఘం పంట ఎలా ఉంటుంది తెలుసా? వారం పండుతూనే ఉంటుంది. అబ్బో, ఈ పంటకు బాగా లాభం. ఈ లాభం వల్ల సంఘాలు ఏమడుతున్నాయి? వివాదాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే భక్తి అంటే లాభసాటి వ్యాపారం అనుకుంటున్నాడు. మనుషుల్లో వ్యర్థమైన వివాదాలు ఎందుకు కలుగుతుంది అనుకుంటూ, ఓ భక్తి చేత ఇంత లాభం వస్తుందా, నేను భక్తి పరుడు అయిపోతే ఇంత లాభం వస్తుందా? అవునంటే లాభం. మాకేమో పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు. ఎందుకంటే మేము వాళ్ళని అడగం, ఏ దర్శనం కూడా మేము చెయ్యం, మాకు వద్దు కూడా. ఒక 2 సంవత్సరాల క్రితం మాకు ఆయన బట్టలు ఇచ్చాడు, వద్దని చెప్పాము మేము. మాకెందుకు బట్టలు? మాకున్నాయి. అవి లేని వాళ్ళకి ఇవ్వండి. తమాము లేని వాళ్ళు ఉన్నారు పదగా. తమాము రోడ్డు మీద వస్త్రాలు లేక చలితోను వర్షంలో లేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా పొందుతారు. మాకున్న దేవుడిచ్చిన మట్టుకు మేము హ్యాపీగానే ఉన్నాం. మాకు వద్దని చెప్పాము ఆయన్ని. అయినా మాకు వద్దు, మాకు దేవుడు ఇచ్చాడు, ఎంతో కొంత ఇచ్చాడు, మా తల్లిదండ్రులకు ఏదో ఇచ్చాడు, దాని మీద పడి మేము బ్రతుకుతున్నాం తప్ప ఎవరి దగ్గర ఏది కూడా మేము ఆశించాం. నిజంగా మీరు బట్టలు కనుక వస్త్రాలు కనుక ఏదైనా ఇవ్వాలనుకో, దైవజనులు చాలా మంది ఉన్నారు. తమాము ఏమీ లేని వాళ్ళు, దేవుని మీద ఆధారపడి బ్రతుకోవాలి చాలా మంది ఉన్నారు. అటువంటి వరకు ఇవ్వండి. మాలాంటి వాళ్ళకి వద్దు, మాకు బాగానే ఉంది, మేము దొంగేడిపులే మేడం, మాకు దేవుడు ఇచ్చినంత మాదికి హ్యాపీగా వెళ్ళిపోతుంది మా జీవితం. ఏమి లేదు. ఇక్కడ ఏమంటున్నారు? ఆహారం నములుచు అంట, సమాధానం మనం ప్రకటించేవారు ఆహారం పెట్టకపోతే ఏం చేస్తారంట? యుద్ధాన్ని ప్రకటిస్తారు. అంటే ఇలా స్వభావం ఎలాగుంది? మామూలు తోడేలు అంతే కదండి. చూడండి, ఎంత తిన్నా తృప్తి లేదు. తోడేలకి ఎంత తిన్నా తృప్తి ఉండవంట. కొన్ని జంతువులకి నక్కలు కొట్టి ఇట్లు కొట్టి ఎంత తిన్నా తృప్తి ఉండవు.
కుక్క నిజంగా అడిగితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం ఉంటుంది. కుక్కలతో పోల్చాడు అసలు కాపర్లని. ఎంత తిన్నా ఏం కాదంట. 56:10 చదువుకోండి ఇంటికి వెళ్ళాక. కుక్కల తిండికి ఆతురపడును, అవి ఎంత తిన్నా తృప్తి లేదు. తృప్తి లేదు. మంచి నిద్రాశక్తులు అంట, కలవరించి పండుకుంటారంట. అంటే ఎంత తిన్నా ఈరోజు ఏం చేయట్లేదు, తృప్తి అన్నది కలగట్లేదు. మనిషికి తృప్తి లేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నాశనం అయిపోయారు? మార్నింగ్ ఏమొస్తుంది, పొద్దున్న మన్నా వస్తుంది, సాయంత్రం ఏమొస్తుంది, నాన్ వెజ్ వస్తుంది. నన్ను ఎవరికి తోచిన అలా తెచ్చుకోండి అన్నాడు. నువ్వు ఎంత తింటావు అంత తెచ్చుకో అన్నాడు దేవుడు. మనం అలా తెచ్చుకుంటామా? భోజనాలు పెడతా అంటే చాలా పరిగెత్తిపోతా. రోజు తిన్నా నన్ను చూసి కూడా మొక్క వేయలేదమ్మా అతను. ఏ మాటలో నన్ను చూసే కూడా అదిగో పక్కావాడు చేశాడు. ఏమైంది, ఒక మొక్క తక్కువైతే ఏమైంది, నువ్వు తింటాలేదా? పిల్లయ్య నిజమే నన్ను చూసి కూడా గట్టి అలా దులిపేశాడు అంతే. నా పక్కనకైతే గట్టి 2 గట్లు వేసేసాడు. అంటే మనకు ఇంటి దగ్గర తిన్నా తృప్తి ఉండదు. నిజంగా బంతులకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ కుర్చీ వెనకాల నిలబడతాం మనం, ఆడు ఇప్పుడు తింటాడా అని. మనం ఒక లైన్లో వెళ్ళాం, అవి బంతి అవ్వగానే కుర్చీ వెనకాల కుర్చీ పట్టేసుకోండి, నాది ఈ సింహాసనం, నాది ఈ సీట్, నాది. అంటే ఎంత ఆతురపడుతున్నాం తిండి కోసం మనం ఈరోజు. తిండి చాలా ప్రమాదకరమైన తెలుసండి. ఆ తిండి కోసం యేసోపు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తిండిని చూసి అవ్వమ్మ ఏం చేసింది, పాపాన్ని కొని తెచ్చింది. తిండి చాలా ఇశ్రాయేలు కూడా తిండి వాళ్ళు నశించిపోయారు. మాకు ఉల్లిపాయలు లేవు, దోసకాయలు లేవు, కీరకాయలు లేవు, చేపలు లేవు, ఉల్లిగడ్డలు లేవు. వాళ్ళ దగ్గర అంటే ఆ మట్టి పిసుక్కుంటూ ఇలా ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఎలా ఉంటుందో తెలుసా? ఆ మట్టి పిసుక్కుంటూ గడ్డెట్టి అక్కడ ఉండేసుకునేవారు అంట. అంటే చేతులు కడిగి తినేతమేలో. అంటే అటువంటి బానిసత్వం నుంచి ఇడిపించుకొస్తే ఏ పని చేయకుండా 40 సంవత్సరాలు వీళ్ళకి ఎండ దెబ్బ తగలలేదు, వెన్నెల దెబ్బ తగలలేదు, ఇలా చెప్పులు తెగిపోలేదు, బట్టలు మార్చిపోలేదు. 40 సంవత్సరాలు పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఒక అరణ్య ప్రాంతంలో నడిపించి వస్తే వీళ్ళని ఏమంటే తెలుసా? ఈ అరణ్యంలో చంపుతాకు తీసుకొచ్చాడు మీ దేవుడు. అంటే మనుషు బ్రతుకులు మారలేదు, జీవితాలు మారలేదు, అంటే నములుచున్నారు. అందుకే మీరు పాత నిబంధన ధర్మశాస్త్రం కదా అలా పళ్ళల్లో ఆ మాసపు దుండగానే దేవుడు కోపం అంటే ఏమైంది, రగులుకుందంట. ఏంటి ఇంత తిండి తింటారు, ఇంకా తిండి కోసం చచ్చిపోతారా? అంటే తిండి దొరకలేదని యుద్ధాన్నే ప్రకటించేస్తారా? ఈరోజు అంతే కదంటే సంఘాల్లో కూడా ఏమైపోయింది, ప్రార్థన అంటే భోజనాలు ఉన్నాయా? ఇప్పుడు అదే కదండి, ప్రార్థన అంటే ఏంటి, భోజనం కావాలి, భోజనం లేకపోతే ప్రార్థన లేదు. అంతే కదా. ఇప్పుడు మన ప్రార్థన కోసం వెళ్తున్నా, భోజనం కోసం వెళ్తున్నావా? భోజనం కోసం వెళ్తున్నా, మన ప్రార్థన కోసం వెళ్తాడు. ఆ వాసన అలా కొడద్ది. ఇప్పుడు దూరంగానే వండుతారు, పక్కనే వండుతారు. సరిగ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ చికెన్ వేసేటికి గుమ్మగుమ్మలు ఆడుతూ వస్తుంది. వాక్యం ఏమంటాడు? అయ్యగారు ఎప్పుడు ముగిస్తారు వాక్యం? టైం అయిపోతుంది, భోజనం టైం అయిపోతుంది, ఎప్పుడు ముగిస్తారు? అది నేను చాలాసార్లు వెళ్ళాను, సంఘ కాపర్లు మీటింగ్లు గట్ట వెళ్ళాను. ఎప్పుడు ప్రార్థన అయితే తెలియదు, మాకన్నా ముందు లైన్లో ఉండేవారు. కిలోమీటర్ బారు ఉండేది లైను. ఏంటి అందరూ ఎప్పుడు వెళ్ళిపోరా అంటే లైన్లో అంటే ప్లేట్ ఇచ్చుకుని. అంటే ఒక తిండి కోసం, అంటే ఆహారం నములుచు సమాధానం, అంటే ఆహారం పెట్టడం మీద ఎలా యుద్ధం ప్రకటిస్తున్నారు. అలా యుద్ధం ప్రకటిస్తున్నారు ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద 3 రోజులు ప్రసంగం చేశాడు కదండి. 3 రోజులు ప్రసంగం చేసినప్పుడు తన ప్రజల గురించి ఆలోచించాడు కానీ తన గురించి ఆలోచించుకున్నాడా? అయ్యో 3 రోజుల నుంచి ప్రజలు నా దగ్గరే ఉన్నారు, వీళ్ళని వెనక్కి పంపకూడదు, ఉపాసంతో మార్గంలో మూర్చపోవద్దురేమో, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాను. మరి తాను శరీరంగా ఉన్నాడు కదా, యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకున్నారు కదా, మరి ఆయనకు ఆహారం వేయలేదా? ఆయనకు ఆకలి వేయలేదా? మరి ఆయన గురించి ఎవరు ఆలోచించారు? అంటే ఎప్పుడు మన గురించే మనమే ఆలోచించుకుంటాం. అందుకే మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎవరికి ఉందని జాగ్రత్త, ఎంత గొంతు చించేస్తే మళ్ళీ మర్చిపోతారు. మీరు వచ్చి శుక్రవారం పడితే మీరు ఏం చెప్పరు మళ్ళీ, అంతే కదా, ఏం చెప్తారా? అందుకే అంటాడు చూడండి, మళ్ళీ మత్తయి సువార్త వరకు వచ్చింది, ఏమంటాడు 7వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. అంటే ఒక అబద్ధ ప్రవక్తని ఎలా గుర్తించాలి? ఇక్కడ ఫలం అంటే స్వభావం, అంతే కదండి. ఫలం అంటే స్వభావం లేదా క్యారెక్టర్. ఓ ఫలం
ఓ ఫలం ఉంది. ఆ ఫలం మంచిదా చెడ్డదా? అంటే ఫలాలన్నీ మంచి చెట్లకి కాతాయి, చెడ్డ చెట్లకు కూడా కాతాయి. అవును కదండి? అంటే ఫలం ఏది మంచి చెట్టో కిందకు వస్తే, ఏది మంచి చెట్టో ఏది చెడ్డ చెట్టో నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు మీకు. అంతే కదా? ఇప్పుడు ఆ ఫలం వల్ల ఆ చెట్టు ఏం చేస్తావు, ఇది మంచిదా చెడ్డదా? అంతే కదండి? వారు ఫలం వల్ల వారు తెలుసుకుంటా. దేని వల్ల తెలుసుకుంటావు? ఫలం. ఒక యథార్థమైన భక్తుడు జీవితం ఎలాగుంది, గొర్రె చర్మం కప్పుకున్న తోడేల జీవితం ఎలాగుంది అంటే వారు ఫలం వలన వారు తెలుసుకుందరు. అంటే మీరే తెలుసుకోవాలి. ఏ ఫలాలు కాస్తున్నాయి మీరే తెలుసుకోవాలి. కింద అంటాడు చూడండి, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లును అంజురపు పండ్లైనను కొయ్యిద్రా. అసలు ముండ్ల పొదల్లో ముండ చెట్ల కింద ఏదైనా చెట్టు పెరిగిద్దా చెప్పండి? మీరు ప్రపంచంలో మనకి ఇది వరకు ఉండే కదా ముళ్ళ చెట్లు, ఆ ముళ్ళ చెట్టు కింద ఏ చెట్టు అయినా పెరిగిద్దా? పెరగదు. ఒక అబద్ధ బోధకుడి కింద ఏ ఒక్కడు కూడా సేవకుడు అవ్వలేడు, రక్షణ పొందలేడు కూడా. ఒక ముళ్ళ చెట్టు ఎలాగైతే వేరొక జాతి చెట్టుని ఎదగనివ్వదో, ఒక అబద్ధ బోధకుడు కానీ అబద్ధ ప్రవక్త కానీ ఏ ఒక్క విశ్వాసిని సంఘంలో ఎదగనివ్వరు. అందుకే ముళ్ళ చెట్టుతో పోలుస్తున్నాడు అక్కడ. చూడండి, ఒక ముళ్ళ చెట్టు కింద ఏ మంచి చెట్టు ఫలిస్తుంది చెప్పండి? మనకు ఉన్నాయి కదండి, ఇది వరకు చాలా ఉండి ముళ్ళ చెట్లు. ఏ చెట్టు అయినా ఎదిగిందా? ఏమంటున్నాడు చూడండి, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను. అంటే ఎవడైనా ముండ్ల చెట్లోకి వెళ్ళి ద్రాక్ష పండ్లు చూస్తాడా? ముండ్ల చెట్లోకి ఎలాగెళ్తావు? గుచ్చుకుపోవు ముళ్ళు. ఏమన్నా ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లును అంజురపు పండ్లైనా కొయ్యిదురా. అరే ముండ చెట్లు ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరుకుతాయి నీకు? పల్లేరు చెట్లు అంజురపు పండ్లు ఎక్కడ దొరుకుతాయి నీకు? నువ్వు అంజురపు పళ్ళు కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. నీకు ద్రాక్ష పండ్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాలి. నా తండ్రి వ్యవసాయకుడు. ఏమన్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వేసిన తోట ఏంటి? ద్రాక్ష తోట. నువ్వు ద్రాక్ష పళ్ళు కావాలంటే ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళాలి. అంజురపు చెట్టు కావాలంటే అంజురపు పండ్ల దగ్గరికి వెళ్ళాలి. ముండ్ల చెట్లు ఎదుగుతుంటే నీకేం ఫలం ఉంటుంది? ఆ ముండ్ల చెట్టు దేనికి ఉపయోగపడతా? పొయ్యిలో పెట్టుకుంటే తప్ప దేనికి ఉపయోగపడదు. వారిని ఎలా తెలుసుకుంటారంటే మీరు వారు ఫలం వల్ల తెలుసుకుంటారు. ఆ ఫలం ఏంటి? ఆ ఫలం ఇప్పుడు సమాజం మనకి ఇంట్లో అన్ని పప్పులు వండుతారు కదండి. కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు, ఏ రకరకాల పప్పులు ఉన్నాయి కదా. గన్నేరు పప్పు వండుకుంటారు పప్పు అని. పప్పు తోటకూరలాగా గన్నేరు పప్పు తోటకూర వండుకోవచ్చు కదా. దేనివల్ల అది భయమేస్తుంది మీకు? అది గన్నేరు పప్పు తింటే సత్తం, అంతే కదా. మరి గన్నేరు పప్పు అని తెలిసినప్పుడు దాన్ని వంట చేయడం నీకు అంత భయం వేసినప్పుడు ఒక ముండ్ల పొదల్లోకి వెళ్ళి, ఒక అబద్ధ బోధకుడి దగ్గరికి వెళ్ళి, ఒక గొర్రె చర్మం వేసుకున్న తోడేల దగ్గరికి వెళ్ళి మీరు వాక్యాన్ని ఎలా వింటున్నారు? బాబు ఇది ముండ్ల పొదకి నన్ను ఏది ఎదగనవద్దు, నేను ఫలించలేను, నేను ఫలించాలంటే నా తండ్రి వ్యవసాయకుడు, ఇదిగో నా ద్రాక్ష తోట ఉంది. యెషయా భక్తుడు 5 నేను దానికి త్రవ్వాను, చదును చేశాను, ఎరువు వేశాను, కానీ ఏం కాసిందంటే అది కారు ద్రాక్షలు కాసింది. ఎందుకు కారు ద్రాక్షలు కాసింది? ఎందుకు ముండ్ల చెట్టు అయింది? ఆలోచించండి. ముండ్ల చెట్లు ద్రాక్ష తోటలు ద్రాక్ష పళ్ళు దొరకవండి. పల్లేరు చెట్టున అంజూర పళ్ళు దొరకవు. మీరు తెలుసుకోవాలి, పరిశోధించాలి. ఏది ముండ్ల చెట్టు, ఏది ద్రాక్ష చెట్టు, ఏది అంజూరప చెట్టు? అంజూర పళ్ళు మనకు దొరుకుతాయా? ఇప్పుడు ఎక్కడ కర్నూలు ఎక్కడో పండుతున్నట్టు ఉన్నాయి అంజూర పళ్ళు. అవి ఎక్కడ పండుది ఎక్కువ? ఇజ్రాయెల్ దేశం నుండి పండుతాయి. మనకు ఇప్పుడు బాదం కానీ ఖర్జూర కానీ ఈ డ్రై ఫ్రూట్స్ అంటారు చూసావా, అవన్నీ అరబ్ దేశాల్లో ఎక్కువ పండుతాయి. అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దేశాల్లో ఏం పండవు. అందుకే మనం ఏం చేస్తాం, అమ్మో ఇది దుబాయ్ నుంచి వచ్చిన ఖర్జూరం, ఇది కువైట్ నుంచి వచ్చిన ఖర్జూరం, ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని పంట అక్కడ ఉంటుంది. మనం ఖర్జూరపు చెట్టుని ఈత చెట్టు కూడా అనుకోకూడదు. మన స్వభావం అలాగుందని. ఏది ఖర్జూరపు చెట్టో ఏది ఈత చెట్టో తెలుసుకోవాలి మనం, అంతే కదండి. రెండూ ఒకలాగా ఉంటాయి. దాని స్వభావం దీని స్వభావం ఒకలాగా ఉంటాయి. కానీ గింజలు కూడా ఒక మాదిరి యాజరీజుగా ఒకలాగానే ఉంటాయి. కానీ నువ్వు పరిశోధించి ఇదేంటి ఖర్జూరపు రుచి వేరు, ఈత చెట్టు రుచి వేరు. దేని వల్ల తెలుసుకున్నావు? రుచి, అంతే కదండి. అలాగే అంజూరపు రుచి వేరు,
పల్లేరు చెట్టు రుచి వేరు. మనకు ఎలాగ అయిపోయిందంటే, మనం ఎలా అయిపోయింది తెలుసా? మేడి పండు చూడు మేలిమయ్యుండు, దాన్ని ఇప్పు చూస్తేనే తెలుస్తుంది ఎన్ని రోగాలు ఉన్నాయో. అంతే కదా? సూట్ వేసుకున్నారు కాదండి, కళ్ళజోడు పెట్టుకున్నారు కాదండి, అబ్బో జిగలు జిగలు లైట్లు వేస్తున్నారు కాదండి, కింద పొగ వేస్తున్నారు కాదండి, అబ్బో మంచి అంగరంగ వైభవంగా ఉంది కదండి, అయ్యి బాబు దేవుడు పరవశం అయిపోడు, పరలోక ఆనందం ఇక్కడే ఉందండి అని వెళ్ళారనుకో, మీకు కూడా పొగేస్తాడు రేపు పొద్దున్న దేవుడు. ఆ పొగ ఇంకా ఆరదు, ఆ పొగ ఆరదు. మీరు అలా మోసపోయి వెళ్ళారా? ఆ పొగను చూసి వెళ్ళారా? ఒకప్పుడు క్రైస్తవ సమాజంలో సంఘాలు ఇవి లేవండి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేజ్లు, జిగేల్ లైట్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఒక బయట అన్ని జనులు ప్రపంచంలో ఉండే ఇవన్నీ. ఇదివరకు మనం వెళ్ళేవాళ్ళం కాదండి. ఆ జిగేల్ లైట్లు కానీ ఆ లైట్లు కానీ అన్నీ ఎక్కడుండేవి? వాళ్ళ దగ్గర నుంచి అంతా మనం ఏం చేసుకున్నాం? ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఎలాగున్నాయంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. ఒకప్పుడు వస్త్రాలు లేకపోయినా, బట్టలు లేకపోయినా, చేతికి నడిచెళ్ళైనా సేవ చేసేవారు. ఈరోజు కారెడతారా? ఏసీ రూమ్ ఇస్తారా? డైట్ వస్తుంది, మెనూ వస్తుంది. మేము మార్నింగ్ ఇది తింటాం, ఈవినింగ్ ఇది తింటాం, మాకు జ్యూసులు కావాలి, ఫ్రూట్స్ కావాలి. దేవుడు ఏమన్నారు? మీరు వెళ్ళిన చోటకి మీరు వాళ్ళు ఏది పెట్టారో అదే తినండి. అంతే కదా? మీరు ఏమి పెట్టారో తినండి, అడగొద్దు. అడిగే అధికారం మాకు లేదు, కోరేది అధికారం మాకు లేదు. ఏనడా నీకేం పెట్టారో దాన్ని అనుకొని తినాలే. ఈరోజు మనం కూడా ఎలాగైనా ఒక 5 20 గారెలు వేసేస్తాం మనం. అంతే కదా? 20 గారెలు వేసేస్తా. ఆయన ఏం చేస్తాడు? 2 గారెలు తిని కనమైన కడిగేస్తాడు దాంట్లో చెయ్య. అంతే కదా? ఇదో ప్యాషన్ అయిపోయింది ఈరోజు చాలా మందికి. పోను వద్దమ్మండో శుభ్రంగా వేసేసి దాంట్లో చెయ్యి కడిగేస్తాడు. అది వండోడికి తెలుస్తుంది బాధ. అంతే కదండి? కష్టపడి పిండి రుబ్బి వండినోడికి తెలుస్తుంది బాధ. నువ్వు ఒకటి తింటే ఒకటే తిను, అమ్మ ఒకటి చాలను. అలా లేదు ఇప్పుడు. అందుకని ఎలాగన్నాడు చూడండి, ఏమన్నాడు? వారు ఫలము వలన వారు తెలుసుకుందురు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టున అంజూరపు పండ్లైనా కొయ్యుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. ఏమన్నా? మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపలేదు. అంటే ఇక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు నువ్వు నేనే. అర్థమవుతుందా? చెట్టు అంటే ఏదో చెట్టు అనుకోకండి. ఆ చెట్టు ఉందంటే సంఘంలో మనం ఒక మొక్కల్లా ఉన్నాం. ఇప్పుడు నువ్వు పెరిగే విధానం ఉంటుంది. అంతే కదండి? ఇప్పుడు తోటమాలి ఉంటాడు, అంతే కదా? ఒక తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలికి దాన్ని చదును చేసి దానికి కావలసినంత ఎరువేస్తే, ఇందా చెప్పాను కదా, కారు ద్రాక్షలు కాసినందుకు నీకు ఎలా కనిపిస్తుంది? అంతే కదా? మండిద్దా? బాధపడతావు కదా? ఇప్పుడంటే ఏ మంచు చెట్టును కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపరాదు. అంటే ఇక్కడ ఒక చెట్టు అంటే మనిషి. ఆ చెట్టుకున్న ఫలాలేంటి? గలతీ సంఘంలో చెప్తాడు. 9 ఫలాలు ఉన్న ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాలత్వము, మంచితనము, సాత్వికము. అంతే కదండి? ఈ 9 ఫలాలు నువ్వు ఫలించాలి. నువ్వు నిజంగా దేవుని సంఘంలోకి వచ్చి ఒక చెట్టు వల్ల నువ్వు వెతికితే ఈ 9 ఫలాలు నీలో ఉండాలి. ఏంటి? ప్రేమ ఉండాలి. మెయిన్ ప్రేమ. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చెప్తే మొత్తం ప్రేమ గురించే ఉంటుంది. నీకు ఎంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడివే అంటాడు. అందుకే 14వ వచనం మొదటి వచనం అంటుంది, ప్రేమ కలుగుండుటకు ప్రయాసపడండి. ధనం సంపాదించడానికి ప్రయాస కాదు, ప్రేమ కలుగుండుటకు ప్రయాసపడాలి. అంతే కదండి? మరి ప్రయాసపడుతున్నారా సంఘాలు ఈరోజు? ఎందుకంటే మొట్టమొదట లేదు. మనకి ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంలో అంటాడు, నీకుండిన మొదట ప్రేమనే వదిలేసింది సంఘం. సంఘాల్లో ప్రేమ ఎక్కడుంది ఈరోజు? ఆ సహవాసం అంటే ఈ సహవాసన పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. అంటే ఒక సంఘమే ప్రేమను వదిలేస్తే నువ్వు ఏడు బోధించేది? అందుకనో నువ్వు మొదట ఉండే ప్రేమను వదిలితే గనక ఆ ప్రేమను మరలా నువ్వేం చేయి? తిరిగి సంపాదించు. ప్రేమ కలుగుంటకు ప్రయాసపడు. ఉందంటారు ఈరోజు ప్రయాస?
అంటే వారు ఫలం అంటే ఒక నాలో ఇంత చెప్తున్నప్పుడు నాలో ప్రేమ లేకపోతే మీరు ఏమనుకోండి చెప్పావెల్లా అంటారా నన్ను? అంటారనరా? ఇక్కడ అనకపోయినా బయటలో చెప్పుకుంటారు కదా, శాంతమ్మ అలాగా అలా చెప్తాడు కదా, అసలు ప్రేమే లేదు. జానరత్నంతో చెప్తారు కదా, పోనీ జానరత్నమ్మ అన్న మళ్ళీ శాంతంతో చెప్తుంది కదా, ఎవరితో చెప్పుకుంటారు కదా, లలితమ్మన్న చెప్తుంది కదా. ఓ స్టేజ్ ఎక్కడంటే ఎరగదీసి చెప్పేస్తాడు ప్రసంగం, బయటకు వస్తే ఎవరిని కూడా ప్రేమించడు. మన గురించే చెప్పుకుందాం, బయట వాళ్ళ గురించి ఎందుకు మనకి? అంటే చెప్పుకుంటే చెప్పుకోరు ఇంటికి వెళ్ళాక. అంటే మేము ఎలాగ చెప్పుకుంటాం, మా స్వభావం కూడా అలాంటిదే. దీంట్లో దాపరకలు ఏమి ఉండవు మా దగ్గర, అంత యథార్థంగానే మాట్లాడతాం. మీరు అలాగే చెప్పుకుంటారు కదా. ఏమి లేదు మాలో. ఎంత ప్రసంగం చేసినా ప్రేమ లేకపోతే ఏమవుద్ది? నేను వ్యర్థుడను, పనికిరాని వాడిని. నువ్వు ఆ ప్రేమను సంపాదించాలంటే ప్రేమ కలుగుంటటకు నువ్వేం చేయాలి తెలుసా? ప్రయాసపడు. ఎవరండి ఈరోజు ప్రయాసపడుతున్నారు ప్రేమ కలుగుంటకి? వివాదాలు, గొడవలు, నోటంట బూతులు. ఏమంటాడు చూడండి, మళ్ళీ చదువుకుందాం. వారు ఫలము వలన మీరు అన్నాడు చూడండి అక్కడ. వారు ఫలం వలన మీరు వాళ్ళని తెలుసుకుందరు. మీరు వాళ్ళని తెలుసుకోవాలంటే దేవుడిచ్చిన ఈ గ్రంథాన్నే చదవాలి. అందుకే ప్రతి ఒక్కడికి ఇచ్చేసాడు దేవుడు. ఇది బోధకుల దగ్గరే పెట్టలేదు. ఒకప్పుడు ఒక ధర్మశాస్త్రం ఉండేది, అది ఎవరి దగ్గర ఉండేది? బోధించే వాళ్ళ దగ్గర ఉండేది. ప్రజలకు తెలియనిచ్చేవారు కాదు, ప్రజలకు ప్రకటించేవారు కాదు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాస్త్రం, వాళ్ళు చెప్పిందే చట్టం. ఆ చట్టాన్ని చీల్చి చెండాడు యేసుక్రీస్తు వారు. ఆ చట్టాన్ని నుంచి బయటకు తీసుకొచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుని నమ్మి నువ్వెందుకు ధైర్యంగా బోధ చేయలేకపోతున్నావు? నువ్వెందుకు ధైర్యంగా ప్రకటించలేకపోతున్నావు? కొడతారా? యేసుక్రీస్తుని కొట్టలేదా? యేసుక్రీస్తుని చంపలేదా? పౌలు గారిని కొట్టలేదా? పౌలు గారిని చంపలేదా? పేతురు గారిని కొట్టలేదా? పేతురు గారిని చంపలేదా? అంటే బైబిల్లో మంచి మాటలు చెబితే ఎవరిని బ్రతికనిచ్చింది సమాజం చెప్పండి? బైబిల్లో మంచి మాటలు చెబుతున్నా ఏ ఒక్క భక్తుని బ్రతకనిచ్చింది సమాజం? ఏమి తప్పు చేశారండి? స్తెఫను రాళ్ళతో కొట్టేశారు, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏం తప్పు చేశాడు స్తెఫను? ఏ తప్పు చేయలేదు, వాక్యాన్ని ప్రకటించాడు అంతే. అంటే మంచి చెబితే ఈ సమాజం ఏం చేయదు? బ్రతకనవ్వదు. అంటే మన మాటలు యథార్థంగా ఉన్నప్పుడు, అది నిజమైనప్పుడు అతడికి ఎలా ఉంటుందంటే తగలబడిపోతున్నది. ఏం చేయలేదు తెలియక హృదయంలో ఏమైపోతుందంటే తగలబడిపోతుంది. అంటే వాక్యం ఎలాంటి తెలుసా? అగ్నిలాగా పనిచేద్ద వాక్యం. నీలోన్న పాపాన్ని దహించవేయాలంటే, నీలోన్న దుష్టత్వాన్ని దహించవేయాలంటే శక్తి గల వాక్యాన్ని అంట సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరించే మనసు నీకు ఉండాలి. ముందు నువ్వు మారాలంటే, నీ జీవితం మారాలన్నా, బ్రతుకు మారాలన్నా వాక్యాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఆ మనసు నీ లేనప్పుడు నీకు ఎంతమంది బోధ చేసినా, సాక్షాత్ యేసుక్రీస్తు వారు బోధ చేసినా నువ్వు బ్రతుకు మారుతున్న, జీవితం మారదు. వాక్యాన్ని అంగీకరించాలి. అందుకన్నాడు విర్రవీగిపోతున్న దుష్టత్వం అన్నాడు. ఏమన్నాడు? ఈరోజు దుష్టత్వం ఎలాగొని తెలుసా? విర్రవీగిపోతుంది. నాయన ఎందుకు బ్రతుకు నాయన? 3 నెలలు ముచ్చటకే కదా, కళ్ళ ముందు ఎంతో మంది మరణిస్తున్నారు. నీ బ్రతుకు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకో, యేసుక్రీస్తు దగ్గరికి నాయన యథార్థంగా బ్రతుకని ఎవరైనా పిలుస్తున్నారు? ఈరోజు తోడేల స్వభావంతో ఉన్నారు. ఎవరు ఎలా పోతారు నాకేంటి? వారు ఫలం వలన వారు తెలుసుకుందరు. ముండ్ల పొదలు అంట ఏంటంటే ముండ్ల పొదల్లో చూడండి, ముండ్ల పండ్ల ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజుర పండ్లైనను కొయ్యుదురా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. నువ్వు ఏ చెట్టు అంటున్నాను నేను ఈరోజు? నువ్వు సంఘంలోకి వచ్చిన నువ్వు ఏ చెట్టు? నువ్వు ఒక మంచి చెట్టు లాగా ఉన్నావా, చెడు చెట్టు లాగా ఉన్నావా? అంటే ఒక పొలములో ఒక రైతు వరేసినా, ధాన్యం లేకపోతే గోధుమలు వేసినా, ఏ విత్తనాలు వేసినా దాంట్లో కలుపు మొక్కలు అనేవి కొన్ని వస్తాయి. ఆ రైతు ఏం చేస్తాడండి? కలుపు మొక్కలు తీస్తాయి. ఇదివరకు వెళ్ళేవారు కదమ్మా కలుపు తీతలగా. ఎందుకు తీసేవారు? దానికి ఎట్టి ఆహారం అంతా ఇది తినేద్దు, దీనికి ఆకలి ఎక్కువ. మీరు ఉడిచినప్పుడు ఏం ఉడిచారు? ఒర్రేనా? మరి ఎలా వచ్చినాయి? మీరు నీట్గా దున్ను చేశారు, తొరాలేశారు, నాగల పెట్లు దున్నేశారు, సమానంగా చేశారు. మీరు ఊడ్చినప్పుడు ఏ మొక్కలు కాపాడలేదు కదా, అది ఎలా వచ్చేసింది? అంటే పంట వేసినప్పటి నుంచి, నాగల పట్టుకున్నప్పటి నుంచి నేను వెంటాడే ఉన్నాయి కొన్ని చెట్లు. మరి నువ్వు దేవుని తోట అంటే సంఘం. దేవుని తోట అంటే ఏంటి? సంఘం. ఆ సంఘంలోకి వచ్చి నువ్వు ఏ చెట్టు లాగున్నావు? మంచి ఫలములు ఫలించే చెట్టువేనా?
నీ పండ్లు అందరికీ ఆహారంగా ఉంటున్నాయా? నువ్వు ఫలించే ఫలములు, ప్రేమ అనే ఫలము నీకుందా? నీ దగ్గర సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? దీర్ఘశాంతం ఉందా? మంచితనం ఉందా? సాత్వికం ఉందా? ఏ ఫలం ఉంది నీ దగ్గర? మన దగ్గర ఏ ఫలం ఉందో చెప్పండి. ఈరోజు బయట వాళ్ళ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఏ ఫలం ఉందో చెప్పండి. మన దగ్గర ఫలాలే. మనం మంచి చెట్లు కాదు. ఈరోజు మనం పనికి మాలిన చెట్టు. మనం అంటే మనలో ఫలాలు లేవు. మరి ఫలాలు లేని చెట్టుని ఏం చేస్తావు? ఉంచుకుంటావా? దానికి ఎరువు పెడతావా? నీళ్ళు పెడతావా? ఏం చేస్తావు? ఫలాలు ఫలించిన చెట్టు కేసం కింద అంటాడు. చూడండి, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలింపదు, ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత ఏ చెట్లాగా ఉన్నావు? నీలో ఫలములు లేకపోతే ఇంకెప్పుడు నీ ఫలాలు రావు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సంఘానికి వచ్చినా నీలో ఆ ఫలాలు లేకపోతే ఇంకా ఫలింపదు. అది భూమి ఏమైపోద్ది? బీడు బారిపోద్ది. ఇప్పుడు మనకు అన్ని రొయ్యల చెరువులతో వేశారు కదండి, దాంట్లో ఒరైనా పండిద్ది. ఇప్పుడు ఎందుకు? ఆ భూమిలో ఉన్న సారం చచ్చిపోయింది, క్రిమికులతో చంపేశాం. అంటే ఒక పండే భూమిని మన స్వార్థం కోసం, మనకు ధనాపేక్ష కోసం ఏం చేసింది? ఈరోజు చంపేశాం. దాంతోపాటు ఎన్నో జాతులు, చిన్న చిన్న చేపలు కానీ, జలాలు కానీ, రకరకాల చాలా దేవుడిచ్చిన జాతుల్ని ఈరోజు మానవ సమాజం ఏం చేసేసింది? చంపేసింది. అంటే దేవుడిచ్చిన దానికి విరుద్ధంగా మానవ సమాజం ఒక కొత్త సృష్టి ఏం చేస్తుంది. మనకు అన్ని దొరికి ఏంటి? అన్ని రెడీమేడే. చేపలు రెడీమేడే. ఆ చేపలు ఏ ఫలం ఉండదు చూడండి. మీరు చెరువులు వేసే చేపల్లో ఏ ఫలాలు ఉండవు. అదంతా ఏం చేసిందంటే దాన్ని క్యాటరింగ్ చేసి దాన్ని పరీక్షించి ఆ గుడ్లు పెట్టి దాన్ని ఒక చేపలు దొరికింది. ఇది వరకేంటి? జనకారిసి. దానికి పిల్లలేం పుట్టవు. కోళ్ళు ఎలాగుంటాయి? ఇండక్షన్తో పెరిగాయా? దానికి ట్యాబ్లెట్లే. వచ్చేస్తుంది అనుకున్నారు బాయిలర్ కోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? వారానికి ఇంజక్షన్ చేసేస్తారు. అది రూలుగా పెరగాలంటే 3 నెలలు 4 నెలలు పెడతా కోడి. నెలకు కోడి తయారైపోతుంది. దేని ద్వారా? ట్యాబ్లెట్ల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా. అంటే మనకు ప్రతిదీ ఎలా దొరుకుతుందంటే రెడీమేడ్గా దొరికేస్తుంది. ఆఖరికి మనం చచ్చిపోతే పెట్టు కూడా రెడీమేడ్గా దొరికేస్తుంది. అంతే కదండి? అది రెడీమేడ్గానే ఉంది. ఇది వరకు ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి బాబు పెట్టిసేయంటే సాయంత్రానికి వచ్చేది. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా పడరు, అది అడిగి ఉంటుంది. రెడీ చేసి పెడుతున్నారా ఆయన ఎప్పుడు పాతేద్దామా అని. అంతే కదండి? అంటే నువ్వు ఏ చెట్టు? మంచి చెట్టేనా? సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక చెడు చెట్టులాగా మారిపోతున్నావా? ఏ మంచి చెట్టు అంటే ఏముందో? మంచి చెట్టు అయితే మంచిగానే ఉంటావు నువ్వు. అంటే నీ చెడు అంటే నీ మనసు ఎలాగుంది? నేను నిజంగా యథార్థంగా అందరిని ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, నా వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు, నేను కపటంతో ఉండకూడదు, వేషధారణతో ఉండకూడదు, మోసం చేయకూడదు, నా పొరుగు వారిది ఏది ఆశించకూడదు, అవసరమైతే నా శత్రువు నన్ను తిట్టినా వాడికి ఆహారం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, వాది ఏదైనా ఇవ్వాలి. అది మంచి చెట్టు లక్షణం. కానీ చెడు చెట్టు ఏం చేస్తుంది? ఎంత వస్తుందా, ఎంత దోచుకుందామా, ఎంత దాచుకుందామా అంటే ఈ చెట్టు ధనాపేక్ష చెట్టు. ఇది దీని తృప్తి ఉండదు అనమాట. అంతే కదండి? నిజంగా డబ్బులు ఉంటే మీకు సరిపోతాయని చెప్పండి. ఎంత డబ్బు ఉంటే మనిషి తృప్తి పడదు? ఎన్ని కోట్లు ఉంటుంది చెప్పండి, మనిషి తృప్తి అన్నది రాదు. ఇంకా సంపాదించాలనుకుంటాడు తప్ప ఇది చాలు అని అనుకోడు మనిషి. అందుకంటాడు చూడండి, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు, మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టు అంట నరకబడి అగ్నిలో వేయబడిను. కాబట్టి మీరు వారి ఫలం వలన వారు తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారో? మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టు ఎక్కడ వేస్తాను అంటున్నాడు? అగ్నిలో. అంతే కదండి? మీరు సదాగా చూడండి. ఇప్పుడు మన ధాన్యం పట్టినప్పుడు పోత వేసి ఇవ్వలేం కదా అండి. ఆ పోత ఇంటికి తెచ్చుకుని వాళ్ళం. పొట్టు అంత ఇది వరకు హోటల్కి వెళ్ళేది తెలుసు కదా. ఇది వరకు హోటల్లో ఏముండి? ఊకపోయే ఉండేది. ఏ హోటల్లోకి వెళ్ళినా ఊకతోనే వంట చేసేవారు. ఇప్పుడు ధాన్యం ఇంటికి తెచ్చుకుని మంచిది ఇంటికి తెచ్చుకుంటున్నాం కదా. అంటే పాడైపోయింది, జీవము లేనిది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అంటే అలాగే మంచి చెట్టు ఫలింపున ప్రతి చెట్టు అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? అగ్నిలో వేయబడింది. అగ్నిలో ఏమైపోతుంది? ఏమవుతుంది? కాలిపోతుంది. నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తే ఉపయోగం ఏమని చెప్పు. నీ బ్రతుకు మారకుండా, నీ జీవితాన్ని మార్చకుండా ప్రభువాన్ని ఇదిగో పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడా? సంఘంలోకి వెళ్ళి స్తుతి 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 అని 2 చేతులు పైకెత్తి
హల్లెలూయా 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 స్తోత్రం 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 అని ఎంత గోల పెడితే సుఖమేముంది? ఫలాలు లేనప్పుడు, నీలో ఆత్మీయ ఫలాలు లేనప్పుడు నువ్వు ఎంత గోల పెడితే, ఎంత ప్రార్థన చేస్తే, ఎంత వాక్యం చదివితే సుఖమేముంది? అంటే ఫలముల ఫలింపున ప్రతి చెట్టు అంటే ఎక్కడేస్తాడో అగ్నిలో వేయపడతాడు. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక చెట్టు గురించి చెప్తున్నాడా? నీ గురించి నా గురించి చెప్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. నువ్వు ఎలాగైతే ధాన్యాన్ని ఇంటికి తెచ్చిన పొట్టుని ఎలాగైతే అగ్నిలో వేసేస్తావో, నీ పొలంలో ఒక మంచి విత్తనం వేసినప్పుడు ఆ చెడిపోయిన విత్తనాలలో కలుపు మొక్కలు ఎలాగైతే తీసి ఎలాగైతే పరేస్తావో, రేపు పొద్దున సంఘంలోకి వచ్చిన నువ్వు మంచి ఫలములు ఫలింపకపోతే, మంచి ఫలములు ఫలింపకపోతే అంటే ప్రతి చెట్టు ఎక్కడేస్తాడో అగ్నిలో వేసేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు. మరి ఏం ప్రయోజనం చెప్పండి? సంఘంలోకి వచ్చి సంఘంలోకి వచ్చిన మీరు దేవుడికి ఏ ప్రయోజనం చెప్పండి? ఈరోజు మీరు తెలుసుకోరా? ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు అబద్ధ ప్రవక్తలు మీరు తెలుసుకోరా? వాళ్ళ బోధలు ఎలాగుంటున్నాయి మీరు తెలుసుకోరా? ఇన్ని హెచ్చరికలు సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తుంటే మనం ఇంకా నిద్రమత్తులో ఉంటే, ఇంకా మనం అజాగ్రత్తలో ఉంటే, ఈ క్షణమే మనం పోతే మీ జీవం ఏపాటిది? కొంతసేపే కనపడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటి జీవితం. మరి ఎప్పుడు మారుతావు? ఎప్పుడు బ్రతుకును సరి చేసుకుంటావు? ఎప్పుడు మంచి ఫలములు చెప్పు ఫలిస్తావు? చెప్పు, ఎప్పుడు మంచి ఫలం నీలో నుంచి చూస్తాడు దేవుడు? పాట ఉంది కదా, ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి ఎవరంక తేరు చూస్తున్నాడంట. అంటే ఒక చెట్టు, మామిడి చెట్టు వేసారు సపోజ్, పచ్చడి పట్టేసుకుంది యాసకాలం, కొంటగా డబ్బులు ఎక్కువైపోతుంది అని ఏం చేస్తావు? ఒక మంచి చెట్టు, ఆడేదో చెట్టు అమ్మేస్తాడు, అంతే కదండి. అవి చాలా మంచి చెట్టు అండి, మీకు ఏ క్లాసిన కాయలు వస్తాయండి, పచ్చడి అలా బద్ద సంవత్సరం ఉన్నా పుల్లగానే ఉంటుందని చెప్తాడు, తీయకుందని చెప్తాడు ఏంటాడు. మీకు అలా వేస్తే వచ్చే సంవత్సరం మీకు ఏం చేద్దే? కాసేద్ది. అది ఎవరికి అర్థమవుద్ది? ఆ మామిడి చెట్టు మీద అవగాహనకి అర్థమవుద్ది, అంతే కదండి. ఇది ఏ జాతి మొక్కో, ఏ ప్రాంతం మొక్క ఎవరికి అర్థమైపోద్ది? దాని మీద ఉన్న అవగాహన ఉన్నవాడికి అర్థమైపోద్ది. అందుకంటారు తాతకేనంటే దగ్గుతూ నేర్పకూడదంట. తాతకేం నేర్పకూడదు అంటారు కదా సామెత. తాతకున్న స్వభావం ఏంటి? దగ్గుతానే ఉంటాడు. తాత నువ్వు అలా దగ్గకూడదు, ఎలా దగ్గాలన్నా నాకు చెప్తావేంటారు అంటాడు, అంతేనా? ఇప్పుడు తాత మంచం మీద పడుకున్నాడండి, ఏం చేస్తారు? ఓ దగ్గుతూ ఉంటాడు. మన తాత దగ్గరికి వెళ్ళి తాత నువ్వు అలా దగ్గకూడదు, ఎలా దగ్గాలంటే ఎలాగుంటుంది? అలాగే ఒక తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి చెప్పమనుకున్న మాటలు ఎండవు, అంతే కదా. ఒక పండైనా ఒక వస్తువు మీద అవగాహన వాడి దగ్గరికి వెళ్ళామనుకో, ఇది ఒరిజినల్ డూప్లికేట్ చెప్పేస్తాడు. అలాగే బైబిల్ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఎక్కడ ఉండమని మేము చెప్పాం. మేము మీకోసం పెట్టుకోలేదు, మా కోసం పెట్టుకున్నాం. మీరు అర్థమవుతుందా? మీరు ఏదో వచ్చి మమ్మల్ని పోషించేస్తారో, మమ్మల్ని ఎక్కడికి ఎత్తేస్తారని పెట్టుకోలేదు. మేము ఆధ్యాత్మికంగా బలపడాలో, మాకు ఇచ్చిన దేవుడి సత్యాన్ని 10 మందికి ప్రకటించాలన్న ఉద్దేశంతో మేము ఏర్పరచుకున్నాం తప్ప, అది మా ఏర్పాటు కూడా కాదు, దేవుని ఏర్పాటు. మా ఏర్పాటు అయితే ఎప్పుడు నాలుగు దారిలాగా వెళ్ళిపోతుంది. ఒక కథ ఉంది కదా చిన్నప్పుడు బోర్డు స్కూల్లో, ఏమిటి? 4 ఆవులు కథ. కలిసి ఉన్నప్పుడు ఎంత బాగుందో 4 ఆవులు. మరి కలిసి ఉన్నప్పుడు ఏం చేయలేను? అమ్మో, కలిసి ఉంటే నేను ఏం చేయలేను, వీళ్ళని జయించలేను. ఏం చేసింది? సింహం వచ్చి, పులి వచ్చింది. ఏంటంటే వీళ్ళు 4 ఆవులు కలిసి ఉంటే నేను వీళ్ళని చంపలేను, వీళ్ళని జయించలేను, వీళ్ళని విడగొట్టాలి. విడగొట్టినప్పుడు నాకేమవుతుంది? నా పని సులభమైపోతుంది. ప్లాన్ వేసుకుంది, ఆలోచించుకుంది. అదే తోడేల స్వభావం అంటే అదే. ఆలోచన ఏం చేసింది? చిన్నగా పెట్టింది, చిన్న బెజ్జు. ఏం చేద్దామా? వాన ముంచేద్దా? చిన్న అగ్గుపులం అంట వదిలేసే మనకు ఊరంతా తగలబెట్టేద్దా? తగలబెట్టద్దు కదా. అది అలా ఎప్పుడైతే ఇలగట్టిందో దానికి నచ్చినప్పుడల్లా తింటాం మొదలెట్టింది ఏదో ఒకదాన్ని. అందుకన్నారు కలిసుంటే కలదు సుఖం, కలిసుంటే కలదు సుఖం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అంటే ఈ సహోదరులు కలిసి ఉండకూడదు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. ఐక్యత సహోదరులు ఏముండాలి? ఐక్యత. ఆ ఐక్యత కలిగి ఉంటే దేవుడికంట ఎంతో మనోహరం అంట. ఇప్పుడు కలిసి ఉన్నారు, కలిసి ఉంటే ఏమైపోద్ది? అమ్మాయిలు అందరూ కలిసి ఉన్నారు, కలిసి ఉంటే ఏమైపోద్ది? అబ్బాయి కడుపు నిండదు. నిండుద్దా? విడగొట్టాలి, విడగొడతానే కదా నా జేబు నిండేది.
ఇప్పుడు ఆ 4 ఆవులు ఎలాగైతే పులికి ఆహారం అయిపోయినాయో, ఎప్పుడైపోయినాయి? ఎప్పుడైతే విడిపోయినాయో అప్పుడు ఆహారం అయిపోయినాయి. కలిసి ఉన్న చోపు ఎలాగుంది? ఒక యూనిట్తో ఒక శత్రువు వస్తే, ఒక అపవాదం వస్తే ఎదిరించాం. ఎప్పుడైతే విడిపోయాం ఏం చేస్తే? మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే ఆదాం అవ్వ దగ్గరికి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రాలేదు అపవాది. ఎప్పుడు వచ్చారు? ఆదాం పనికెళ్ళి ఉండొచ్చు, ఏం మనకు తెలియదు, రాయలేదు, బైబిల్ అది రాయలేదు. పనికెళ్ళి ఉండొచ్చు, లేదా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే నా భార్య ఒక్కతుంది ఏదన్నా బిర్యానీ తేవచ్చని బయటకు వెళ్ళొచ్చు, మనం అంటాం కదా, అంతే కదా. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఎంట్రన్స్ అయ్యాడు మనోడు. అంటే మనుషులు ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అపవాది ఎక్కడికి రాలేదు? ఏదైనా తోటలోకి రాలేదు. ఎప్పుడైతే అవ్వమ్మ ఒంటరిగా కాపాడ్డాదో, అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే కదండి సాటి అయినా సహాయం చేశాడు. మరి ఆదాం గారు ఎక్కడికి వెళ్ళారంటారు భార్య వదిలేసి? అంటే పండు తిన్నది ఎవరో? మొట్టమొదటిగా పండు తిన్నది ఎవరో? అంటే మొట్టమొదటి పండు తిన్నది ఎవరండి? అవ్వమ్మగారనే కదా. దేవుడు ఎవరిని పిలిచి అడిగాడు? పండు తిన్నవాళ్ళు మానేసి ఆదాంని అడుగుతాడేంటి ఈయన? ఇప్పుడు పండు ఎవరు తిన్నారో అవమ్మగా ఎవరిని కాకేయాలి? అవమ్మ ఎక్కడున్నావు అనాలి. కానీ దేవుడు ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. ఇదేంటిది? పండు తిన్న వాళ్ళు మానేసి ఆదామ గారు అడుగుతాడండి దేవుడు. అంటే తప్పు ఎవరిదే? అంటే భార్యని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు విడిచిపెట్టి వెళ్తున్నావు కదా, అవతలోడు వచ్చాడు. మీరిద్దరు కలిసి ఉండాలనే కదా, మీరిద్దరు ఐక్యంగా ఉండి భూమిని ఫలించాలని కదా మిమ్మల్ని ఏర్పాటు చేశాను. నువ్వు భార్యని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు భార్య భర్తలు కలిసి ఉంటే ఇష్టం ఉండదండి. మరి ఇదేం పోయేకాలం నాకు అర్థం కాదు. కానీ ఆ పిల్ల అంటారు, అమ్మ నీ తల్లిదండ్రులు విడిచి మీ భార్యని అత్తుకుంది, నువ్వు ఏక శరీరం అందరూ అంటారు. కొంతమందికి ఇదేం జబ్బో తెలదో, నా కొడుకుని కొంగుని కట్టేసుకుంది. మరి ఆవిడ కొంగుని కట్టాలనే కదా నువ్వు తాళి కట్టించింది. ఎందుకంటే నీకు ఆవిడ కొంగుని కట్టుకోవాలనే కదా నువ్వు తాళి కట్టించావు. అలాంటప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి. చాలా మందికి ఇదే, నా కొడుకుని కంగుని కట్టేసుకుని నా దక్కడేమో, నీకు దక్కడ ఇంకా భార్య చేతో భార్య చుట్టూ తిరుగుతాడు, ఆదామే తిరిగాడు, నువ్వెంత నేనెంత. ఇదిగో ఇది నరుల్లో నుంచి తీయబడింది కదా నారి అన్నాడు చూడగానే. అంతటి మహాజ్ఞానే ఆదాం గారే ఒక స్త్రీని చూసి పడిపోయాడు, నువ్వెంత. చాలా మందికి ఇదే స్వభావం. ఒక భార్య భర్త కలిసి ఉంటే ఒప్పుకోరు, ఒక కూతురు కలిసి ఉంటే, అల్లుడు కలిసి ఉంటే ఒప్పుకోరు కొంతమంది. మళ్ళీ అందరూ ప్రార్థన చేస్తారు దేవుడి సన్నిధిలోకి వచ్చి. మన మెసేజ్ చెప్తుంటే ఒక ఆవిడ ఏడిచేస్తుంది, నేను వాక్యం చెప్తుంటే ఇలా కూర్చుని వాక్యం చెప్తుంటే ఏడిచేస్తుంది. తర్వాత అడిగింది, ఇంతకు తన కూతురికి భర్తకి ఈవిడే విరోధం అంట, మధ్యలో పుల్లెట్టింది ఎవరంటే ఈవిడేనంట, కలనివ్వలేదంట. మరి ఇంత సంఘంలోకి వచ్చి ఏడుస్తావు ఎందుకు? అదేదో ఇద్దరి మధ్యన సమాధానం పడి ఆ వాక్యం నీకు తెలుసుంటే, అమ్మ దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా ఉండమన్నాడు, మీరు కలిసి ఉండండి, మీరు ఏక శరీరం, మీరు ఇద్దరు ఎక్కడన్నా సుఖంగా ఉండని చెప్పి పంపించాలి మనం, అంతే కదా. వద్దు, నా కొడుకుని తీసుకుపోయింది, లేదా నా కూతురుని తీసుకుపోయాడు అంటే ఇటువంటి స్వభావం. అంటే మనలో ఏమి లేవు? మంచి ఫలాలు లేవు మనలో, మంచి ఫలాలు లేవు. అంటే ఏ చెట్టునంట మంచి ఫలములు ఫలింపదు, ఆ చెట్టు ఎక్కడేస్తాను? అగ్నిలో వేసేస్తాను, అగ్నిలో వేస్తాను. అంటే దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీలో మంచి ఫలములు ఫలించకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అగ్నిలోకి వెళ్ళిపోద్ది. నేను ఎంత వాక్యం చెప్పినా, అయ్యగారు ఎంత వాక్యం చెప్పినా, మీరు ఎంత విన్నా మనలో ఫలింపకపోతే, మంచి ఫలములు లేకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆరని అగ్నిలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని కాలుతా ఉంటుంది, ఆ పురుగు నిన్ను తింటానే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎన్ని జంతువులు తిన్నావో నీ శరీరం, నీ ఆత్మను అక్కడ తింటానే ఉంటుంది, తింటానే ఉంటుంది. ఇంకేమంటాడు చూడండి, లోకాసు వార్త చూడండి 3వ అధ్యాయం, లోకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడమ్మా. లోకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించడి, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. ఈరోజు చాలా మందికి ఉన్నది ఏంటంటే ఒక విచిత్రమైన జబ్బు ఉంది మనకి. నాయనా నువ్వు మారు మనసుకు తగిన ఫలం, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది సంఘంలోకి వచ్చావో దానికి తగ్గ ఫలము నువ్వు ఫలించాలి. ఆ ఫలములు ఫలించినప్పుడు అంటే మీరు మారు మనసు పొందారు కదా, మీలో మంచి ఫలములు ఏమీ లేవు కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, మీరు ఎందుకు అలా ఉంటున్నారో మనం చెప్పామనుకో, ఏమంటే తెలుసా, ఇది మా తాతల సంఘం,
ఇశ్రాయేలుకు ఉన్న స్వభావం అదే. మేము ఎవరనుకున్నాం? అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అయితే మారుమనసు అక్కర్లొద్దా? దేవుడు అంటే ఈ రాళ్ళు వలన పిల్లలు పుట్టించేస్తాడు దేవుడు. మీరు అబ్రహాము సంతానం అని విర్రవేగొద్దు, 150 చరిత్రలని విర్రవేగొద్దు. మీరు మారు మనసుకు పొందకపోతే మీరు ఎక్కడ ఏం చేస్తారో అగ్నిలో పడతారు. అందుకే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మారు మనసు పొంది? మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మారు మనసు పొంది? మీరు మారు మనసు పొందలేదా? పొందకపోతే ఫలాలు లేవు, పొందితేనే కదా ఫలం. ఒక మారు మనసు పొందండి. ఒకడు క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు అతడు క్రొత్త జీవితం ప్రారంభించాలి. యేసుక్రీస్తునందులో ఒక నూతన సృష్టి, పాతవి గతించిపోయిన సమస్తం కొత్త అవ్వాలి. నువ్వు మరలా బ్రతుకుతున్నావు. నువ్వు మళ్ళా బ్రతుకున్నప్పుడు నీళ్ళేం కావాలి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఏ ఫలములను దేవుడు అడిగితే ఏం చేస్తావు? నువ్వు చెప్పు. నువ్వు కాస్తున్న ఫలములేవి? నీలో మంచిదనం ఏది? నీలో సాత్వికం ఏది? నీలో ఆశా నిగ్రహం ఏది? నీలో దీర్ఘశాంతం ఏది? నీలో ప్రేమ ఏది? ఓర్పేది? సహనమేది? ఏమున్నా నీలో ఫలాలు ఈరోజు? చెప్పండి ప్రియమైన దేవుని వల్ల ఏమున్నాయి మనలో ఫలాలు ఈరోజు? మారు మనసుకు తగిన ఫలం లేదండి. అందుకే లోకాసు వార్త 6:43 ఒకసారి చూడండి, ఏమంటాడు చూడండి. మంచి మాట చెప్తున్నారు ఇక్కడ 6:43. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ఏ మంచి చెట్టు అంటే ఏ ఫలం అంటే, నువ్వు నిజంగా మంచి చెట్టు అయితే, నువ్వు నిజంగా యథార్థంగా రక్షణ పొందు దేవుని సంఘంలోకి క్రొత్తగా జన్మించి గనక నువ్వు వస్తేనంట నీలో ఏ చెడ్డ ఫలము కూడా ఫలించదు. ఫలిస్తుందా? నిజంగా దేవుణ్ణి నమ్మి యథార్థంగా బాప్తిసం తీసుకుని నేను దేవుడి కొరకే బ్రతుకుతున్నాను దేవుని సంఘంలోకి వస్తే నీలో ఏ చెడ్డ ఫలము కూడా ఫలింపదు. ఏ మంచి చెట్టును అంటే ఏమన్నాడు చూడండి. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలము ఫలించదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు. అంటే దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు మంచి చెట్టువా చెడ్డ చెట్టువా? ఏ చెట్టు ప్రియమైన దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సభలు మిమ్మల్ని కూర్చున్న వాళ్ళు అడిగితే మీరు వింటున్నారు కదా, మీరు ఏ చెట్టు లాగా ఉన్నారు? ఏ ఫలము ఫలిస్తున్నావు? నువ్వు ఏ చెట్టు? నువ్వు ఫలించే ఫలములేయి. మంచి చెట్టు లాగున్నావా, పనికి మాలిన చెట్టు లాగా ఉన్నావు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. పనికి మాలిన చెట్ట, మంచి చెట్ట అంటే ఏ చెట్టు లాగా నువ్వు పెరుగుతున్నావు దేవుని సంఘంలో? నీ దగ్గరికి వచ్చి నిజంగా ఫలాలు కోసుకుంటూ వస్తున్నారా నీ దగ్గరికి? ఫలం అంటే నీ ప్రవర్తన బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి, నీ మాట తీరుని బట్టి. అమ్మో ఈవిడ దగ్గరికి వెళ్తేనైనా 4 దేవుని మాటలు మంచిగా చెప్తుంది. అమ్మో ఈవిడ దగ్గరికి వెళ్తే దేవుడి గురించి ప్రార్థన చేస్తుంది. ఈవిడ ప్రవర్తన బాగుంది, ఈవిడ మాట తీరి బాగుంది, ఈవిడ నడవడిక బాగుంది, ఈవిడ దగ్గరికి వెళ్తే నేను కూడా ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తులో ఎదగొచ్చు అని మన దగ్గరికి వచ్చి ఎవరైనా 4 మాటలు వింటున్నారు ఈరోజు? మన దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రార్థన చేయించుకుంటున్నారా ఈరోజు? ఎత్తపడుతున్న వాక్కు మన హృదయంలో ఫలిస్తుందా ఈరోజు? అందుకే ఏ మంచి చెట్టునంట పనికి మాలిన ఫలములు ఫలించదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు. కింద ఏమంటాడు చూడండి 44 వచనంలో, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ప్రతి చెట్టు, నువ్వు ఏ చెట్టో నువ్వు మాట్లాడే తీరుని చెప్పేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మామిడి చెట్టుకి జాంకాయలు కాయవు కదా, జామ చెట్టుకు మామిడికాయలు కాయు. అంటే నువ్వు ఏ చెట్టు? క్రొత్తగా జన్మించిన చెట్టువేనా, లేదా ఆ పాత స్వభావం ఇంకా చిగురిస్తూ ఉందా నీలో? ఆ పాత స్వభావం ఉంది కదా, ఆ పాత స్వభావం వదలకుండా ఇంకా మీకు చిగురిస్తుందా? ఆ చిగురు తెంపేయాలి. ఆ పాత స్వభావాన్ని వేలుతో సహా పెగిలించేయాలి. అందుకని మీ ప్రాచీన స్వభావం వదులుకుని నూతన స్వభావంలోకి రావాలి మనం. ఇంకేమంటాడు చూడండి, ప్రతి చెట్టు ఫలం వల్ల తెలియబడును. ముండ్ల పొదల్లో అంజూర పండ్లు ఏరుకొండ్రు, కొరింది పొదలో ద్రాక్ష పండ్లు ఏరుకోరు. అంటే ముండ్ల పొదలు అంజూర పండ్లు దొరికిందాక చెప్పుకున్నాం కదా. ముండ్ల చెట్టు కాడ ఏం దొరుకుతాయి? ఏ పండ్లు దొరుకుతాయి? ఏ పండ్లు దొరక? కింద అంటాడు చూడు, సజ్జనుడంట తన హృదయంలో నుండి మంచి ధననిధిలో నుండి స్వద్విషయాలు బయటికి తెచ్చినాడు. అంటే ఒక సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు అంట. చూడండి ఏమంటున్నాడు,
సద్దనడు తన హృదయములో నుండి, ఎక్కడి నుంచి అంట? తన హృదయములో నుండి, మంచి ధననిధిలో నుండి స్వద్వీయ విషయాలు బయటకు తెచ్చును. అంటే ఒక సజ్జనుడు మంచివాడు ఏం చేస్తాడో తన హృదయంలో ఎవరు ఉంటారమ్మా? యేసుక్రీస్తు. ఇందాక అనుకున్నాం కదా, గుండె నిండా యేసు ఉంటే, నీ గుండెల్లో యేసు ఉంటే ఎవరుంటారో? మంచి విషయాలు వస్తాయి బయటికి, మంచి ఫలములు వస్తాయి యేసు ఉంటే. కింద అంటాడు చూడండి, ఏమంటున్నాడు? దుర్జనుడు అంటే దుర్జనుడు ఎవరంటే ఎవరు? దుర్లాభాపేక్ష, ధనాపేక్ష. అంటే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండిన బట్టే కదా నోరు మాట్లాడును. హృదయం నిండి ఉన్నని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయంలో ఏముంది? పాట కాదు, గుండెల్లో ఉండే యేసైనా పాట పాడతాం కాదు, ఆ గుండెల్లో యేసు ఉండాలి, ఆ గుండెల్లో యేసు ఉండాలి. అందుకే తలుపు నద్దు నుండి తట్టుచున్నాడు ఆయన. నీ హృదయమన్నా తలుపు తీస్తే నేను వస్తానయ్యా. నువ్వు గుండెల్లో చోటు ఇవ్వకుండా, గుండెల్లో ఏమెట్టుకున్నా నువ్వు? దుర్జనుడు ఏమెట్టుకున్నా? చెడ్డ విషయాలు. మనలో చెడ్డ విషయాలు యేసుక్రీస్తు ఎందుకు వస్తాడండి? హృదయం నిండిన బట్టే కదా నోరు మాట్లాడద్దు అంటున్నాడు. మన హృదయం ఏమైపోయిందంట? మన హృదయాలు ఏమున్నాయి? చెడు 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 చెడు. నువ్వు సజ్జనుడువా దుర్జనుడువా? మంచి చెట్టువా చెడ్డ చెట్టువా? ఏ చెట్టు? అందుకంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను తన పెదవులను ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. నువ్వు జీవమును ప్రేమిస్తే నీ చేతిలో బైబిల్ ఉంటుంది కదా, నీ చేతిలో జీవగ్రంథం చేతిలో పట్టుకుని నీ హృదయం ఏమి నిండిపోయింది? అప్పుడే వచ్చేస్తాం బైబిల్లో. నోరు ఓపెన్ అయిపోద్ది మనకి. అంటే హృదయం నిండిపోయింది. దేంతో నింపుకున్నావు? ఇల్లు గంట ప్రసంగం విన్నావు కదా, వాక్యం లేదు నీ హృదయంలో. అంటే దేవుడి మాటలు నీలో రగలలేదా? మండలేదా? నిద్ర వచ్చేసావా? చక్కగా ఫ్యాన్ వేసారని కొంతమంది చెప్తే నిద్ర వచ్చేద్దులేండి, అంతే కదండి. అందుకంటే ఒక అమ్మాయి కావాలి నిద్ర పడితే చర్చిలోకి వెళ్ళమని నిద్ర పడుతుంది అన్నారంట. డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నిద్ర పడతలేదంట. అమ్మ ఇవన్నీ ఎందుకు చర్చికి వెళ్ళిపోమన్నాడంట. బైబిల్ చదువు చర్చికి వెళ్ళిపో అన్నాడంట. తర్వాత చెప్పిందమ్మా ఎంత చక్కగా నిద్ర పడుతుందో బైబిల్ చదువుతుందంట. అని నువ్వు నిద్ర పుచ్చడానికి కాదు బైబిల్ చదివేది. బైబిల్ చదువుతున్నప్పుడు నీ హృదయం మండాలి. నీ హృదయంలో ఉన్న ఆ పాపను దహించి వేయాలి. అందుకే ఆ హృదయం నిండిన బట్టి ఏమాటండా? నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముంది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు చూడండి, 12వ అధ్యాయం 12 ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. మత్తయి సువార్త కొంచెం ఓపిక చేసుకోండి, ఏమనుకోకండి. 12వ అధ్యాయము 33 చదువుకొని చూడండి. చెట్టు మంచిదని దాని పండును మంచిదని ఎంచుకోండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగో మంచి మాటలు పలకగలరు. ఏమన్నాడు? అంటే నువ్వు దేవుని సంతానం కదా, నువ్వు బాప్తిసం తీసుకోవడం నీ స్వభావం పోలేదా? సర్ప సంతానం అంటే ఎవరు? అపవాది సంతానం, అంతే కదండి. నువ్వు దేవుని సంఘంలోకి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మన నోట అంటే ఎటువంటి మాటలు వస్తున్నాయి? మనం చెప్పాను కదా ఆదివారం, భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఎన్ని నాలుకలు ఉన్నాయమ్మా? సర్పానికి ఎన్ని ఉంటాయి? గుడిలో భక్తి, గుడి బయట అంటే గుళ్ళు ఎలాగుంటాం? అబ్బో ఎంత వినయం, ఎంత భక్తి. గుడి బయటకు వచ్చాక మీరు చెడ్డవారయ్యండి మంచి మాటలు ఎలా పలకగలరు అంటున్నాడు దేవుడు ఎక్కడ. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినా కూడా నీ బ్రతుకు మారకుండా, నా బ్రతుకు మారకుండా నా నోటంట అన్ని బూతులు వస్తున్నాయంటే నువ్వు పరలోకం వెళ్తావు అనుకుంటున్నావా? ఎవరి కోసం నీ పోరాటం? ఎవరి కోసం నీ ఆరాటం? ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పోరాటం ఎవరి కోసం? మీ ఆరాటం దేనికోసం? జాగ్రత్త. 60-70 సంవత్సరాల జీవితంలో ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని, అన్నీ నాకే కావాలనుకుంటున్నావా? ఒక్కరోజు తరతరాల తరగన బాధ వస్తుంది. ఎవడో రక్షించడు నిన్ను, ఎవడో రక్షించడు. నీ నోరు ఎలాగుంది అంటే నా కోసం మీరు ఇతరులు బూతులు తిట్టవచ్చా? సపోజ్ నన్ను ఏదో అన్నారు, కాండ్రాని మాట అన్నారు, పోనీ తిట్టారు,
చేతకాని కూడా అన్నాడు, అస్తమార్థుడు అన్నాడు, పనికిరాని కూడా అన్నాడు, ఏయో రకరకాల బూతులు తిట్టారు. బూతులు తిట్టారని మీరు బూతులు తిడితే మీరు ఎవరి సంతానం? ఎవరి సంతానం మీరు? నువ్వేం చేయాలి తిట్టినప్పుడు? తండ్రి, ఆ సహోదరుడు తెలుసో తెలియక నాయన ఏదో మాట్లాడాడు, రక్షణ లేదేమో, నీ మాట్లాడతాను ఇంకా వినపడలేదేమో, ఆ సహోదరుడు మార్చండి ఆయన అంటే స్తెఫనుని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే తండ్రి ఈ పాపము వాళ్ళ మీద మోపకమని చెప్పాడు. గొప్ప భక్తుడు. నువ్వేం చెప్తున్నావు? బైబిల్ పక్కనెట్టాననుకో, నీ కళ్ళ ముందు స్తెఫనుని రాళ్లతో పెట్టి కొట్టి చంప అంటే రాళ్ళ దెబ్బలు తగిలితే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక 100 మంది గుంపుగా పడి రాళ్ళతో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ దెబ్బ తగులుతున్న బాధ వేద ఎలాగుంటుంటే ఒకసారి చచ్చిపోయిన దానికి చిత్రహింసలు పడి చచ్చిపోయిన దానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది. ఆ బాధలో కూడా స్తెఫను అంటున్నాడు, తండ్రి ఈ పాపము, ఏమన్నాడు? తండ్రి ఈ పాపము వీళ్ళ మీద మోపకము. ఇదిగో నా ఆత్మ నువ్వు చేర్చుకో. నిజమైన భక్తుడు చేసేది, నిజమైన సేవకుడు చేసేది. మరి నీ పిల్లలు ఎలాగున్నారు? సర్ప సంతానం అంటున్నాడు అంటే ఎవరి గురించి నీ ఎవరి సంతానం అయిపోతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ కొరకు రక్తం కార్చింది ఎవరు? నీ కొరకు మహాలోకాన్ని పిలిచి ఈ మట్టి లోకం నడిచింది ఎవరు? నీ కొరకు పశువుల తొట్లో పరుండదు ఎవరు? ఆయన్ని పక్కన పెట్టి అన్నాడు కదా, మనం చెప్పిన కదా, భిన్నమైన సువార్త తట్టు తిరగటం మీకు ఆశ్చర్యం వేసేస్తుంది. నాకు మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచంట భిన్నమైన సువార్త తట్టు త్వరగా తిరుగుటానికి ఏమవుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది పౌలు గారికి. మాకేంటే చెప్పండి, పౌలు అంత మహానుభావుడికి ఆశ్చర్యం వేస్తుందంటే ఆయన ఎంత బోధ చేశాడు, ఎలాంటి సంఘాలు కట్టాడు, ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని హింసలు పొందాడు చెప్పండి. ఆయనలో ఏదైనా పొందామా? ఆయనే నేను అపోస్తలు అన్నాడు, యోగ్యను కాదు అన్నాడు. ఈరోజు చాలామంది అపోస్తలు అనుకుంటాం. అమ్మో అపోస్తలు, రెవరెండ్లు, డాక్టరేట్లు, బిషప్పులు, పెద్ద పెద్ద అంగిలు మనకి, మెల్లో పెద్ద సిలువ. ఇంతగా సిలువ ఎందుకు వేసుకుంటాం? దెయ్యాలు చేసంట. సిలువ ఉంటే ఏంటన్నా దెయ్యాలు రావంట. అలా మనలో ఆడుంటాడు, బయట ఎందుకు ఉంటాడు? సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉన్నప్పుడు ఆడు మనలో ఉన్నాడు, బయట ఆడితే పనికేంటి? నువ్వు మెల్లో వేసుకున్న సిలువ లోన ఆడే ఉన్నాడు. చూద్దా సిలువ వచ్చి దీని అయ్యగారు ఏమో అనుకుంటాం మనం, అంతే కదండి. ఇప్పుడు తోడేలు ఏం వేసుకొచ్చింది? గొర్రె చరం వేసుకుంది. నువ్వు గొర్రె అనుకుంటున్నావు, కాదు తోడేలు. మెల్లేసేలు ఉంటే అమ్మ అయ్యగారు అనుకున్నావు, కాదు లోనుంది. సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా పలకగలరు? నిజంగా దేవుని విశ్వసిస్తే, దేవుని నమ్మితే ఎన్ని శ్రమలు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ నోట ఎటువంటి దుర్భాష రానీయకుండా అన్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ. మీరు కృతజ్ఞత వచ్చినమే తప్ప మీ నోట ఎటువంటి దుర్భాష ఏమన్నాడో రానియద్దు అన్నాడు. ఈరోజు సంఘానికి వెళ్తూ వాక్యం వింటూ వారం నోరు తెరిస్తే చేతిలో బైబిల్ ఉన్న సంగతి మర్చిపోయి ఏం మారింది నీ బ్రతుకు? ఏం మారింది నీ జీవితం? ఈరోజు ఎవరి కోసం ఎవరిని తిడుతున్నావు? ఎవరి కోసం ఎవరి మీద బూతులాడుతున్నావు? తల్లి నీ ఆత్మ నశించిపోద్ది, నరకానికి వెళ్ళిపోతావు. ప్రేమతో చెబుతున్న మాటలు ఇవి. మారు, జీవితాన్ని సరిదిద్దుకో, వాక్యాన్ని అర్థం చేసుకో. మారలేదా? సర్ప సంతానానికి ఎక్కడ చూడటం తెలుసా? నిత్య అగ్ని కాలతావు, తరతరాలు కాలతావు, తరతరాలు దాంట్లో వేదన పడతావు. ఆ వేదన తప్పించుకోవాలంటే నీ బ్రతుకు మార్చేసుకో, నీ మనసు మార్చేసుకో, నీ మాట తీరు మార్చేసుకో, నీ హృదయాన్ని మార్చేసుకో. మారినాయా బ్రతుకులు? ఈరోజు మారిందా జీవితాలు? ఎవరికి చెప్పండి ఈరోజు మారిన జీవితాలు? మార్పు అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? రక్షణ పొందడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఏదో పెళ్లికి బాప్తిస్మం ఇస్తే మారిపోయాడు అనుకుంటున్నారా? పెళ్లి రోజున రొట్టె ద్రాక్షను తీసుకుంటే మారిపోయాడు అనుకుంటున్నారా? ఏంటన్నా మార్పు? ఒక్కరోజు 66 పుస్తకాలు చదివితే ప్రతిరోజు మనలో ఉన్న పాపాలెన్నో కనపడతాయి మనకి. ఆ పాపాలను ఎలా జయించాలని ప్రతిరోజు వేదన, బాధ ఉంటుందండి ఒక క్రైస్తవుడికి. ఎవరికి ఉందన్న బాధ? సంఖలో బైబిల్, చేతిలో బైబిల్, ఆ బైబిల్ ఉందన్న సంగతే మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బూతులు ఆడుతున్నావంటే, నీ ఇష్టానుసారంగా దూషిస్తున్నావంటే ఏమి నేర్చుకున్నావు? నీకు ఏమి నేర్పారు నీకు సమాజంలో? సంఘంలోకి వెళ్ళి ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లాడు ప్రతి నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ కడతారు తెలుసా? మీ పిల్లోడు ఎలా చదువుతున్నాడు ఇంటికాడ? ఒక టీచర్ ఫోన్ చేసి అడుగుతారు, అంటే మీ పిల్లోడు హోంవర్క్ చేస్తున్నాడా, ఎలా రాస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా మాకు చెప్పండి అని ఒక టీచర్ అడుగుతున్నారు.
ఓ సేవకుడు ఉన్నాడు, అలా అడిగి వాళ్ళు, అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మాట తీరు ఎలాగుంది, నీ ఆలోచన విధానం ఎలాగుంది చెప్పమ్మా, ఆ విషయంలో ప్రార్థన చేస్తా. వద్దు, నెలకోసారి వస్తా ధన దర్శనానికి, గృహ దర్శనానికి కాదు. అమ్మ నీ ప్రవర్తన ఎలాగుంది, ఏదైనా పాపంలో పడిపోయావా, ఆ పాపాన్ని జయించలేకపోతున్నావా, నేను ప్రార్థన చేస్తావు. నా కుటుంబం ప్రార్థన చేస్తే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఆ బంధకాల నుంచి నువ్వు బయటకు రా. నీ జీవితం ఎలాగుంది ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్తాం కదా చర్చ్ బయటకు రాగానే ఎన్ని బూతులండి, ఎన్ని మాటలండి. మారండి అమ్మా, మారండి. ఎవరి కోసం నీ ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటావు, ఎవరి కోసం నా ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటావు. మా అందరు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి కదా. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి ఏమన్నాడు, విమర్శ దినాన్న లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కంట విమర్శ దినమని లెక్క చెప్పాలి. ఏ మాటలు మాట్లాడావు, మంచి మాటలే మాట్లాడావా, మంచి ఫలములే ఫలించావా, ఏ మాటలు మాట్లాడావు ఆలోచించుకో. నీ రోజు లేచిన కానించి నీ చూపులు ఎలాగున్నాయి, నీ ఆలోచన ఎలాగుంది, నీ మాటలు ఎలాగున్నాయి, నిజంగానే మాలో మంచి ఫలములు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకుంటా. ఆఖరిగా సమయం అయిపోయింది కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఇక్కడ యాకోబు పత్రిక 11వ వచనం చదవండి అమ్మా. 9 నుంచి చదువుకుంది చూడండి. 9 నుంచి చదువు. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలుకగా పుట్టిన మనుషుల్ని శపింతుమా. ఏంటంటే అంటే దేనితోనైతే ప్రార్థన చేసి ప్రభా 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 సూత్రం 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 అని ఏ నోటుతో అంటున్నావో, మనిషి ఎవరి పోలికండి, ఏమన్నా చూడండి కింద, దీనితో తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపింతుమా. ఏమన్నానండి, శపింతుమా. కింద అంటాడు చూడండి, ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనం బయలు వెళ్ళినా నా సహోదరులారా అలా ఉండకూడదు. సంఘంలో చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, నా సహోదరులారా మీరు అలా ఉండకూడదు. ఆయన ఒక నోటి నుంచి ఆశీర్వాదం ఇచ్చి మరో నోటితో శపిస్తామేంటి ఆయన. అలా శపిస్తే నువ్వు ఎవరి సంతానం, సర్ప సంతానం. నరుడు ఎవరి పోలిక, దేవుని పోలిక. నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు. ఆ దేవుని స్తుతించి వచ్చి దేవుని పోలిక పుట్టిన నరుణ్ణే నువ్వు శపింతావా. నా సహోదరులు అలా ఉండకూడదని కింద అంటాడు చూడండి. నీటి బొగ్గులో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఓరుతుంది. అంటే ఒక జల ఉంటుంది కదా, నీటి బొగ్గులో ఒక జల వచ్చినప్పుడు అంటే తీయని నీరు చేదు నీరు వస్తుందా, ఏదో ఒక నీరే వస్తుంది. రెండు కలిసి రావు కదా, వస్తాయా. తీయని నీరు చేదు నీరును ఊరునా అంటున్నాడు చూడండి. నా సహోదరులరా, అంజూరపు చెట్టున వలువ పండ్లైనను ద్రాక్ష తెగన అంజూరపు పండ్లైన కాయిన అటువల ఉప్పు నీళ్ళలో నుండి తీయనను నీళ్ళలో తీయని నీళ్ళు ఊరవు. అంటే ఒక అంజూరపు చెట్లకు ఒలువ పండ్లు కాస్తాయా, ఒక ద్రాక్ష పండుగ ఏం చెట్టు కాదండి, ద్రాక్ష పండుగ ద్రాక్ష చెట్లే కాస్తాయి. అంటే ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళు వస్తాయా, రావు. అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎవరిని నమ్ముకుని ఎవరిని ఆదరించుకుని ఒక దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తున్నావంటే అప్పుడు దాకా స్తుతి మనం ఏం చేయాలి, స్తుతారాధన చేసేయాలి, పెద్ద సౌండ్ ఎట్టేయాలి, సౌండ్ బాక్స్లో పగిలిపోవాలి. అమ్మో ఎంత గొప్పగా ఉందో స్తుతారాధన, అంతే కదండి. వాక్యం దగ్గరికి వచ్చేటికి చెవులకు మూతపడిపోతాయి. సంఘములో ఆత్మ చేర్పుచున్న మాట చెవి గలవాడు, మరి నువ్వు చెవులు మూసేత అలాగా. చెవులు ఎవరో లేటెస్ట్ న్యూస్, భర్తకే కొత్తగా టెక్నాలజీ కనిపెట్టింది, చెవులో పోసిందంటే విషం పట్టుకెళ్ళి. పడుకున్నవాడు చెవులో పోసిందంటే విషం పట్టుకెళ్ళి, పాయిజన్ అట్టుకెళ్ళి. అందరూ నోట్లో ముక్కుల్లో పోతున్నారు, తెలిసిపోద్దేమో చెవులో పోతే. అలాగే నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత మన సౌండ్ కట్టేసుకుని మన మాటలు ఎవరికి వినపడకుండా ఉంటే ఇంకెవరు రక్షణ పొందేది. సువార్త వెళ్తానే కదండి రక్షణ పొందేది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి, సువార్త ప్రకటించండి. నమ్ముతాడా బాప్తిసం పొందుతాడు, నమ్మకపోతాడా దేవుడి చేతిలో శిక్షింపబడతాడు. అది నువ్వైనా నేనైనా అంతే. అంటే ఒక్క జల నుండి చేదు నీరును మంచినీరు ఎలాగ ఊరవు, అంజురు పండ్లు ఒలువు పండ్లు కాయవు. అంటే ఏ చెట్టునో ఆ ఫలమే కాయాలి. నువ్వు ఏ చెట్టు వారి ఫలం వల్ల తెలుసుకోలేదంటే అంటే నువ్వు ఏ చెట్టు నీకు అర్థం కాలేదు. అంటే స్త్రీగాను లేవు, పురుషుడిగాను లేవు. అంటే నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు.
నులివెచ్చని స్థితిలో ఉన్నావు అనమాట. అంటే నీకు ఏది వినాలో నీకు అర్థం కావట్లే. అంటే నులివెచ్చడం అంటే చూసారా, అటు ఉంటారు ఇటు ఉంటారు. మా దగ్గరకు వచ్చి మా దగ్గర చెప్తారు, వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర చెప్తారు. అలా మాట్లాడి ఉన్నాను కుక్క తాగట్టుని గోదావరి ఎదురట్టు ఉంటుంది అనమాట. అంటే కుక్క ఎలాగో గోదావరి ఎదలేదు, మనలో కూడా ముంచేద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతలు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కుక్క గోదావరి ఇస్తుందండి, మరి దాన్ని తోకలా పట్టుకున్నావు నువ్వు, అంతే కదండి. కుక్క తోకట్టుని గోదావరి ఇచ్చినప్పుడు సామెత అంటే ఏంటి? అది ఎదలేదని తెలిసిండు నువ్వు తోకట్టుకున్నావు అంటే ఏంటి? నీ అంత అజ్ఞానం లేడు, అంతే కదా. యేసుక్రీస్తు పరిశీలి తల్లి చెప్తారు, మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు, అంతే కదా. అలా మీరు అలాగే వెళ్ళరు, మీరు బ్రతకడానికి వచ్చారు, అంతే కదండి. మీరు బ్రతకడానికి వచ్చిన మీరు బ్రతికే చూసుకుంటారు తప్ప వీడు పరలోకం వెళ్తాను నాకేంటి, వెళ్ళకపోతాను నాకేంటి. అంటే మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వరు. నువ్వు అలా వెళ్ళకుండా జాబితాలో ఉండపోయావనుకో నేను ఎవడో ఏం చేయలేడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వారు ఫలం, అది ఏ ఫలం ఏ ఫలము, ఏ చెట్టు, ఒక జిల్లా నిజంగా తీయ నీరు వస్తుందా, చేతి నీరు వస్తుందా, ఏది రావండి. నువ్వు నిజంగా మారు మనసు పొందితే యథార్థంగా బ్రతు నువ్వేం చేస్తావు తెలుసా, మంచి ఫలములు కాస్తావు. నువ్వు నిజంగా మారు మనసు పొందలేదనుకో నా కోసం మీరు ఎవరితో దెబ్బలాడక్కర్లేదు, అంతే కదండి. నువ్వు మంచి ఫలం వద్ద ప్రార్థిస్తావు అంతే. చేతిలో బైబిల్ ఎట్టుకుని మన ఇష్టానుసారంగా మనం మాట్లాడడం, విమర్శిద్దాం అన్నట్టు మనం ఏం చేయాలి, లెక్క చెప్పాలి, జాగ్రత్త. అటువంటి వారిలో మనం ఉండొద్దు. మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉండదాం. ఎవరో ఒక మాట అన్నా తలదించుకుని వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారిని అన్నారు నన్నెంత అన్న ఒక స్పృహ మనకు వచ్చేయాలి, అన్న ఊహ మనకు వచ్చేయాలి. ఒక మాట అంటే యేసుక్రీస్తు గారికి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి మనసు మనకు వస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. మనం కూడా నా కోసం గుర్రం ఎక్కిన ఉద్రేగాను అనుకో మీరు కూడా వెళ్ళిపోద్ది, ఆ కుక్క తాగట్టును గోదావరినట్టు ఉంటుంది మన పరిస్థితి కూడా. అటువంటి జీవితం మనకు వద్దు. మనందరం మారు మనసు పొంది పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతూ ఆ దేవుని రోజులు మనందరం ప్రవేశిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇంతటితో ఈ మాటలు ముగిస్తాను. జ్ఞానరత్నం గారు.